Hi viewers, welcome to iDream and welcome to Mind Your Manasu. లైఫ్లో మనకి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చేది బయట మనిషితో కాదు, ముందు వచ్చే కాన్ఫ్లిక్ట్ మన మెదడుకి, మన మనసుకి. మన లైఫ్లో ఉండే చాలా ప్రాబ్లమ్స్కి కూడా ముందు వచ్చే కారణం ఇదేనండి. అందుకే దీని గురించి మనతో పాటు ఈరోజు మన షోలో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి మధురిమ రెడ్డి గారు. ఈవిడ ట్రిపుల్ డాక్టరేట్ చేయడం మాత్రమే కాకుండా 25 సంవత్సరాలు మన హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్లో రీసెర్చ్ చేసినందుకు గాను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవాన్ని పొందారు. అది మాత్రమే కాకుండా HSBC, గూగుల్, OnePlus, సింక్రనీ ఇలాంటి ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్కి లైఫ్ కోచెస్గా ఉంటూ చాలా మందికి వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి చక్కటి సజెషన్స్ ఇస్తూ అలాగే కోచింగ్ చేస్తూ వాళ్ళు లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ ది అవేకనింగ్ అనే బుక్ని కూడా రాశారు మధురిమ రెడ్డి గారు. మరి ఈరోజు మనం మన లైఫ్లో ఉండే కామన్ ఇష్యూస్ గురించి, జనరల్గా హ్యూమన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ లవ్. చాలామందికి ఒకటి డబ్బు, ఇంకొకటి మనసు, ఈ రెండిటి మధ్యలోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో ముందు మనం మనసు గురించి అలాగే మనసులో ఉండే ప్రేమ అనే ఎమోషన్ గురించి మాట్లాడుకుందాము. మధురిమ రెడ్డి గారిని పలకరించేద్దాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మధురిమ గారు, మీరు చాలా బిజీగా ఉంటూ కూడా ఇప్పుడు మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు మైండ్ యువర్ మనసు. సో చాలామందికి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఎదురయ్యేది ఈదర్ మనకి ఎమోషనల్ లెవెల్లో లేదంటే ఫినాన్షియల్ లెవెల్లో. సో మనం ఈరోజు ఎమోషనల్ లెవెల్లో ఈక్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా స్ట్రగుల్ అవుతున్నది ఎమోషనల్ ఇష్యూస్లో. సో ముఖ్యంగా ప్రేమ, అది అమ్మా నాన్నతో ప్రేమ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో ప్రేమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ప్రేమ అనే ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అదే మన లైఫ్ని, కెరియర్ని ఎఫెక్ట్ చేసేవి కూడా. అవును, మనకి మంచి లైఫ్లో ప్రేమ అనేది ఉంటే చాలా సక్సెస్ఫుల్ కూడా అవుతాము అంటారు కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లవ్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్, అసలు ప్రేమ అంటే ఏంటి మధురిమ గారు? ఓకే, సో మీ దగ్గర మొబైల్ ఉంది కదా, వెంటనే చాలామంది ఏం చేస్తారంటే ప్రేమ అని అంటేనే లవ్ డెఫినేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో డిఫరెంట్ పీపుల్ మస్ట్ హ్యావ్ గివెన్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చిండొచ్చు. కానీ ప్రేమ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఇంటర్నల్, మనసులోంటి ఫీలింగ్. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అని చెప్పచ్చు. ప్రేమ అంటే ఒక విత్ ఇన్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అవన్నీ కాదు. ప్రేమ అంటే ఇన్ అ బిగ్గర్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ అ ఇంటర్నల్ ఫీలింగ్. ఒక మనిషి ఆ ప్రేమ అనేది లోపల నుంచి, మనసులో నుంచి ఫీల్ అయ్యేదాన్ని ప్రేమ అంటారు. దట్స్ అ మీనింగ్ ఆన్ దట్. లాట్ ఆఫ్ పీపుల్ డెఫినేషన్స్ లాగా ఇచ్చిండొచ్చు, డిస్క్రిప్షన్ దానికి ఇచ్చిండొచ్చు, కానీ దిస్ ఇస్ ద ట్రూ వన్ ఆన్ దట్. అవును, అది ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మాటలతో ఎక్స్ప్రెస్ చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే నేను కరెక్ట్గా, నాకు ఇంకా చాలా ప్రేమ ఉంది కానీ నేను అది మాటల్లో పెట్టలేకపోతున్నాను అని చాలా మంది అంటూ ఉంటారు. సో అయితే ఇప్పుడు మనసులో మనం ఫీల్ అయ్యేది ప్రేమ అన్నప్పుడు మనసులో చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయి. మనం ఫీల్ అవుతున్నది ప్రేమే అని ఎలా కనుక్కోవడం? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ప్రేమ అనగానే మనకి చూడగానే ఒక 2-3 రోజుల్లో కూడా ప్రేమ కలుగుతుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కలుగుతుంది. సో ఈ ప్రేమ అనేది నిజంగా ఎన్నో రకాలుగా ఉందా, ఒకటే ఫీలింగా? ఫస్ట్ ప్రేమ అనేది, లవ్ అనేది, తర్వాత రిలేషన్షిప్స్ అనేది రెండు వేరు అండి. అవి చెప్తా నేను. లవ్ అంటే ఇంటర్నల్ రిలేటెడ్, మనసుకు రిలేటెడ్ ఇంటర్నల్ ఫీలింగ్ ఇస్ కాల్డ్ లవ్. ఆ లవ్ అనేది ఇద్దరు మనుషుల మధ్యలో, లైక్ పేరెంట్స్ అండ్ కిడ్ ఉండొచ్చు లవ్, సిబ్లింగ్స్ అండ్ బ్రదర్స్ పైన ఉండొచ్చు, సిస్టర్స్ బ్రదర్ రిలేషన్, సిబ్లింగ్స్ మధ్యలో, ఆర్ 2 ఫ్రెండ్స్ మధ్యలో ఉండొచ్చు, ఎవరి పట్ల ఉన్నా ఉండొచ్చు. అది ప్రేమ. ప్రేమ ఇస్ ఎ ఫీలింగ్. ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ వర్క్ పట్ల కూడా ప్రేమ, ఏదన్నా పట్ల, సొసైటీ పట్ల ప్రేమ కానీ, తర్వాత వరల్డ్ వైడ్ ప్రేమ, లైక్ నా బిలీఫ్ వసుదేక కుటుంబం అని అనుకుంటాను నేను ఎప్పుడు, దాని పట్ల ప్రేమ. సో ఇది ప్రేమతో వచ్చినది, లోపల నుంచి వచ్చే ఫీలింగ్. ఓకే, సో నౌ అబౌట్ ద రిలేషన్షిప్స్ అంటే, రిలేషన్షిప్స్ అంటే బిట్వీన్ 2 పీపుల్. రిలేషన్ అండ్ వర్డ్ వింటూనే బిట్వీన్ 2 పీపుల్ అలా వస్తుంది. ఆ 2 పీపుల్ కూడా క్యాన్ బి ఫ్రెండ్స్ ఉండొచ్చు, మెయిల్ అండ్ ఫీమేల్ ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండొచ్చు, ఆర్ ఎనీ 2 పీపుల్ ఇట్ క్యాన్ బి, ఆర్ మోర్ ఆల్సో. దట్స్ ఎ రిలేషన్షిప్. దే ఆర్ ఇన్ ది రిలేషన్షిప్. అఫ్ కోర్స్ టుడే ఇప్పుడు రిలేషన్షిప్ అంటూనే మైండ్లోకి వస్తుంది, మైండ్లోకి మనిషికి ఫిజికల్ రిలేషన్షిప్ అని. సో దట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు రిలేషన్షిప్ అని వస్తూనే మన మైండ్లో మనిషి ఇప్పుడు ఫస్ట్ ఆలోచిస్తున్నారు ఎవరైనా రిలేషన్షిప్ ఓకే ఫిజికల్ రిలేషన్ అని. ఫిజికల్ కాదండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 పీపుల్. సో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్స్. సో అది దాంట్లో 3 టైప్స్ ఉంటాయి.
ద అవేకనింగ్ బుక్లో వన్ ఎంటైర్ చాప్టర్ అబౌట్ ద రిలేషన్షిప్సే ఇచ్చాను నేను రాసాను దాంట్లో. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ అండ్ అండర్స్టాండ్ దాట్. సో దానిలో జస్ట్ నేను చెప్తున్నాను, ఫస్ట్ ఈజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ రిలేషన్షిప్ మీతో, అంటే హౌ మచ్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఎంత సెల్ఫ్ లవ్ ఉంది మీ పట్ల, మీకు ఎంత మీ పట్ల మీకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఇవన్నీ సెల్ఫ్ లవ్లో వస్తాయి. రోజు రోజుకి యూ నీడ్ టు ఫాల్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్. అంటే ఎలా అంటే చాలామందికి మనకి ఏమి ఇష్టమో తెలియదు, చాలామంది దే విల్ బి స్ట్రేంజర్ విత్ దెమ్సెల్వ్స్. అవును, కరెక్ట్. యు సీ lot of people, they'll be stranger with themselves, they don't know what they like, they don't have any clarity in lot of things about themselves. సో ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ లవ్, వాళ్ళు అనుకుంటుంటారు లవ్ అనేసి, కానీ వాళ్ళ పట్ల వాళ్ళకు కంప్లీట్లీ డెప్త్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉండదు. డిప్రైవేషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మెంటల్ ఇల్నెస్, ఎమోషనల్ ఇష్యూస్ అన్నీ. ఈ ఫస్ట్ రిలేషన్షిప్ మనం రోజు రోజుకి పెంచుకోవాల్సింది. రోజు రోజుకి దానిపైన వర్క్ చేస్తూ పెంచుకోవాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఎంత సంపూర్ణంగా కడుపు నిండా ఉంటే, అబెండెన్స్ ఉంటే, మనకు సెకండ్ రిలేషన్షిప్ అంత బాగుంటుంది. సెకండ్ రిలేషన్షిప్ ఏంటి అని అంటే యువర్ రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్, విత్ ఎ సొసైటీ, ఇట్ క్యాన్ బి విత్ అదర్ పర్సన్ హూమ్ ఎవర్. నేను ఇప్పుడు రిలేషన్షిప్స్ అని చెప్పాను కదా, విత్ ఎనీ వన్ ఎల్స్. It can be two friends, it can be husband wife, it can be parents, it can be with anyone outside too. Second is from first nunche vastundi second di your relationship with other people. So third relationship is your relationship with the divine. Here you can be atheist or you can be theist, kani the person or the anything, oka spiritual is a word called, it can be the faith you believe in, it can be anything. లాట్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ ఎ థెయిస్ట్ అండ్ ఐఎమ్ ఏథిస్ట్ ఇట్లా చెప్తుంటారు. ఏదన్నా ఉండండి మీరు, కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ అంటూ ఉంటుంది కదా, ఆ బిలీఫ్ సిస్టమ్ని యూ క్యాన్ బిలీవ్ ఇన్ దట్, ద ఫెయిత్ యూ డెవలప్ ఇన్ దట్, యూ కెన్ హ్యావ్ దట్ స్పిరిచువల్ కనెక్ట్. సో బికాస్ మనం ఐడల్ వర్షిప్ ఇట్లా మనిషికి కళ్ళు మూసుకుంటేనే ఫస్ట్ వాళ్ళు ఏది నమ్ముతారో అది కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి. అదర్వైజ్ ఎవాల్వ్డ్ సోల్ అయితే మనం చాలా లోపల సంపూర్ణంగా జ్ఞానం పెంచుకొని ఈ డివైన్ కనెక్ట్. సో యూ డోంట్ నీడ్ ఎనీ ఐడియల్. ఇట్లా చూస్తేనే ఒక ఐడియల్ అవసరం లేదు, చూస్తేనే మనం యూ కెన్ కనెక్ట్ టు దట్ ఫెయిత్. దాన్ని స్పిరిచువల్ అంటారు, థర్డ్ రిలేషన్షిప్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫస్ట్ మనం 1, 2, 3 మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు మనం మొదటి దానిలోకి వెళ్దాం, సెల్ఫ్ లవ్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది మనకి మనల్ని మనం ప్రేమించుకుంటాము, ఆటోమేటిక్గా జరిగేదే అది. కానీ పెద్ద అయ్యే కొద్దీ మనం మనకంటే ఎక్కువ ఎదుటి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్లోకి వచ్చిన తర్వాత అండ్ 16 to 20sలో మనకి లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మొదట మనం చేసే పని ప్రేమలో పడటం. అవును. సో ఆ ప్రేమ అనే ప్రాసెస్లో ఫస్ట్ లవ్ ఈజ్ ఆల్వేస్ మనకంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం కదా. సో అప్పుడు మనకి అంటే అసలు అది ఎలా పాసిబిలిటీ అండ్ అది ఎలా జరుగుతుంది, అండ్ ఆ ఫస్ట్ లవ్ అనేది చాలా మందికి అందరూ అంటారు వి విల్ నెవర్ ఫర్గెట్ ఆ ఫస్ట్ లవ్ అని, ఎందుకంటే మనకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తాం కాబట్టి. సో అప్పుడు అసలు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది? నిజంగానే వాళ్ళలో క్వాలిటీస్ ఇష్టపడి మనం ఇష్టపడతామా, లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అట్రాక్ట్ అయిపోతామా? అంటే ఫస్ట్ లవ్ ఇన్స్టెంట్గా చాలా మందికి లైక్ ఇట్ షుడ్, కొన్నిసార్లు ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది, ఇన్ఫాక్చుయేషన్ అంటాం ఒక వర్డ్, ఆర్ ఫిజికల్ అట్రాక్షన్, అంటే చూస్తూనే కనెక్ట్ అయిపోతారు. సో ఇఫ్ ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ ఇట్ ఈస్ అ కనెక్ట్ ఫ్రమ్ ద హార్ట్ టు హార్ట్ అని అర్థము. ఇప్పుడు చూడంగానే కొన్ని రోజులే ఉన్నింది ఆ లవ్ అంటే ఫిజికల్ మాత్రమే ఉంటుంది, మేబీ అపియరెన్స్ ఉండొచ్చు, చూడడానికి అందంగా ఉండొచ్చు, అందంని ప్రేమిస్తున్నారు, అయితే ఫిజికల్ అపియరెన్స్ అంటాం దాన్ని. సో ఫిజికల్ అపియరెన్స్ ఇన్స్టెంట్గా జరుగుతుంది, అది దాని నుంచి మనకు హార్ట్ టు హార్ట్ కనెక్ట్ కావాలి అంటే లిటిల్ మోర్ అండర్స్టాండింగ్ అది స్టే చేస్తుంది ఎప్పటికీ. కానీ ఇన్స్టెంట్గా ఫస్ట్గా జరిగినది కూడా ఎక్కువ చాలా మంది దానిలో చాలా సంతోషపడతారు, బికాజ్ ఇట్స్ ఇన్స్టెంట్ కనెక్ట్ అని అంటారు. ఇన్స్టెంట్ నాకు ఇమీడియట్గా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు, మ్యాజికల్ లవ్ అని కూడా అంటారు. సో అది ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువ మంత్స్ ఉండాలి, సంవత్సరాలు ఉండాలి అంటే అక్కడ నుంచి అండర్స్టాండింగ్కి హార్ట్ టు హార్ట్ కనెక్ట్, సోల్ టు సోల్ కనెక్ట్ కావాలి. అది అయినప్పుడు ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ మెట్ ఫస్ట్ టైం, లవ్ అట్ ఫస్ట్ సైట్, అక్కడ నుంచి అండర్స్టాండ్ చేసుకొని కొన్ని మంత్స్, కొన్ని వీక్స్ అండ్ కొన్ని అప్పుడు తర్వాత అక్కడ నుంచి ఇద్దరికి క్లారిటీ ఉండి లైఫ్ పట్ల, వాళ్ళ పట్ల, వై దే నీడ్ ఈచ్ అదర్, వై దే ఫెల్ట్, అది సోల్ కనెక్ట్ లాగా అనిపించి పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు.
సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో కూడా రిలేషన్స్ నిలబడతాయి అంటారు మీరు? డెఫినెట్లీ నిలబడతాయండి. లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ 10 minutes చూసి కనెక్ట్ అయిపోయేసి దిస్ ఇస్ ద పర్సన్, హీ ఈస్ ద మ్యాన్, హీ ఈస్ ద ఉమెన్ ఫర్ మీ అని అనుకొని చాలామంది జర్నీ చేసి 2 decades 3 decades బెస్ట్ కపుల్గా ఉండే వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. ఓ వావ్. అంటే మీరు ఇన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు, ఇంతమందితో మాట్లాడారు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసారు, సో మెనీ లైవ్స్ చూసారు కాబట్టి దిస్ ఈస్ వెరీ న్యూ. ఎందుకంటే చాలామంది అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇట్స్ జస్ట్ మిత్ అని కూడా అంటారు. సో ఒక రిలేషన్షిప్ ఒక నిమిషంలో చూసి ఇష్టపడిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడపాలి అన్న, కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు ఫ్రెండ్స్గా ఉంటారు, తర్వాత రిలేషన్షిప్లోకి వెళ్తారు. వాళ్ళు కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం 6 నెలలకే విడిపోతూ ఉంటారు. సో అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే ఒక ఇద్దరు మనుషుల్ని, ఒక మేల్ అండ్ ఫీమేల్ని హ్యాపీగా ఒక రిలేషన్షిప్లో ఉండటానికి అవసరమైన ఫ్యాక్టర్స్ ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ సెల్ఫ్ లవ్ అండి. ఫస్ట్ వాళ్ళ పట్ల వాళ్ళ క్లారిటీ ఉండాలి. సో వాళ్ళకు అది డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్, అంటే వాళ్ళ పట్ల వాళ్ళకి ఎప్పుడు డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉంటే, అంటే ఎప్పుడు డిప్రవేషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అంటాం దాన్ని. అది లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతసేపు ఎదుటి వాళ్ళు మనకు అటెన్షన్ సీకింగ్ లాగా అవుతుంది. అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని వింటారు మీరు. అంటే పొద్దున్న లేచిన నుంచి ఎప్పుడు వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, వేరే వాళ్ళు పొగడాలి, లేదంటే అటెన్షన్ సీకింగ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి ఉంటాయి చాలా. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ టూ మచ్ ఫ్రమ్ అదర్ పీపుల్. లవ్ అంటేనే గివింగ్. ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగుంటాయంటే పెళ్ళికి ముందు మనకు ఎంత తెలిసినా కూడా అండర్ 1 roof వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ రియాలిటీ ఉంటుంది. దాంట్లో ముందు ఇంప్రెస్ చేయడం ఎక్కువ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. పెళ్లి తర్వాత ఎక్కువ ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది, ఇంప్రెస్ అనేది తగ్గిపోతుంది. సో అందుకనే నేను ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ 3 months డేటింగ్ చేసి, 6 months చేసి, 1 year చేసి, పెళ్ళైనాక జస్ట్ 3 months 6 months నుంచి డైవర్స్ అడుగుతున్నారు. వచ్చి ఐ వాంట్ టు సెపరేట్ అనేసి. ఇప్పుడు రీసెంట్ సో మెనీ క్లయింట్స్ ఉన్నారు నాకు ఇలాగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్లో. సో ఐ కీప్ ఆస్కింగ్ దెమ్ ఆన్ బిఫోర్ మ్యారేజ్, దే స్టార్ట్ ఇంప్రెసింగ్ బిఫోర్ మ్యారేజ్. డేటింగ్ టైంలో గిఫ్టింగ్ సో మచ్ టు ఈచ్ అదర్, పొగొడ్డము, తర్వాత అప్రిషియేట్ చేయడము, తర్వాత లాట్ ఆఫ్ మూమెంట్స్ ఆన్ డ్రైవ్ వెళ్తారు, తర్వాత డేటింగ్ టైం, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ దాట్ వేర్ ఇట్ గోస్ ఆన్ ఇంప్రెసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ ఇంప్రెషన్ నుంచి ఎక్స్ప్రెషన్కి రావాలి. ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్లో యూ నీడ్ టు బీ ట్రూలీ లైక్ యూ. ప్రతి ఒక్క మనిషిలో యునీక్నెస్ ఉంటుంది. సో మన యునీక్నెస్లో ట్రూలీ ఉన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ రియల్ ఇన్ అండ్ అవుట్. ఆ ఇంప్రెషన్ అనేది తగ్గిపోయి ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతుంది అప్పుడు. అందుకే ఓకే, ఇంప్రెసింగ్ టైంలో ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా ఉంటాం. అవును. అండ్ ఎక్స్ప్రెషన్ టైంలో మనం ఎలా ఉంటాము అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తాం. దట్ ఈస్ హౌ ద రిలేషన్షిప్ బ్రేక్స్. అవును. మనం ఫస్ట్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కారు అని అంటారు చాలా మంది. ఓ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్ దిస్, ఇలాగ ఎక్స్పెక్ట్ చేశాను నేను, అవి రీచ్ కావటం లేదు. హీఈస్ లైక్ దట్, షీఈస్ లైక్ దిస్, ఐ డి నో దిస్, బిఫోర్ మ్యారేజ్ షీ వాజ్ లైక్ దిస్, హీ వాజ్ లైక్ దిస్ అంటుంటారు. ఇలా ఉండేవాడు ముందు పెళ్ళికి ముందు 3 months డేటింగ్లో, 6 months డేటింగ్లో, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనేసి. సో రియాలిటీ విల్ కమ్ యాక్చువల్లీ. సో అంటే ఇది కరెక్టే కదా. అంటే ప్రేమించినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళని చూసి మనం ప్రేమిస్తాం కదా, మరి తర్వాత మారిపోతే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది కదా. మారిపోవడం ఉండదు, వాళ్ళు అవే ఉంటాయి, కానీ ద వే దే ఎక్స్ప్రెస్ మస్ట్ హావ్ బీన్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ పెళ్ళికి ముందు ఏమనుకుంటారో ఏమవుతుందో అనేసి వాళ్ళు దే మే నాట్ గెట్ ఇన్ టు డీపర్ ఆఫ్ ఇట్. సమ్ ఫైనాన్సెస్ కూడా మీరు అన్నారు ఇందాక ఇంట్రొడక్షన్లో, లాట్ ఆఫ్ పీపుల్ రిలేషన్షిప్స్ అండ్ కనెక్టెడ్ విత్ ద ఫైనాన్స్ ఇప్పుడు విడిపోతున్నారు అని. పెళ్ళికి ముందు చాలా చోట్ల ఫైనాన్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవడము, డిస్కస్ చేయడము వేరేగా ఉండొచ్చు. సో ఐ ఎర్న్ దిస్ మచ్, మీరు ఇంత సంపాదిస్తున్నారు, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్, సో ఇలా చేద్దామని ముందు ఉండొచ్చు. సో దే ఆర్ సమ్ టైమ్స్ నాట్ హర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ఇంప్రెసింగ్ ఈచ్ అదర్. పెళ్ళికి తర్వాత వాట్ ఈస్ ద రియాలిటీ హ్యాపెనింగ్ ఇస్ దే స్టార్ట్ మెజరింగ్ ద ఎవ్రీ మైన్యూట్ థింగ్. ఓ నీకు 2 lakhs వస్తుంది శాలరీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆ 2 lakhsతో ఏం చేస్తున్నావు నువ్వు? మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. అదే 3 months డేటింగ్, 6 months డేటింగ్లో ఇట్లా క్వశ్చన్స్ అడిగింటారు. సో దే ఓన్లీ నో దట్ ఓకే నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది అని. ఆ డెప్త్లోకి వెళ్ళేసి నువ్వు ఆ 2 lakhs ఏం చేస్తావు, 5 lakhs ఏం చేస్తావు, 10 lakhs ఏం చేస్తావు అనేటివి పెళ్లి తర్వాత వస్తున్నాయి. అవును. A lot of people get into facts and figures, logic in that. ఇంత ఎక్కడికి పోతుంది డబ్బులు ఇలాంటివి. అదే ముందు ఓకే ఇలాంటివి అడగాలనుకున్నా కూడా మైండ్లో చాలామంది అడగరు. దే సప్రెస్ అండ్ దే డోంట్ ఆస్క్ బికాస్
దే వర్ ఇంప్రెసింగ్. మేబీ నేను అడిగితే నన్ను మనీ మైండ్ అనుకుంటారేమో, అవును, ఇలాంటివి ఉంటాయి. మెన్ అండ్ ఉమెన్ బోత్ అనుకుంటుంటారు. మ్యారేజ్ అయిపోయినాక అబ్సల్యూట్లీ రిలేషన్షిప్స్ విల్ బికమ్ రియలిస్టిక్ అవుతుంది. సో దే కాంట్ ఇంప్రెస్ లైక్ దట్ ఆల్ ట్రూ కదా. అక్కడ కొన్ని చోట్ల ఇంప్రెస్ చేస్తూ ఉంటుంటారనమాట. అంటే కొన్నిసార్లు రియల్ కాకుండా కొన్ని చోట్ల ఫేకింగ్ అవుతుంటుంది. అదే మ్యారేజ్ అయినాక ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఆన్ ఫేస్ టు ఫేస్, రియలిస్టిక్. సో దాంట్లో రియలిస్టిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ యాక్సెప్టెన్స్ చేయటం లేదు చాలామంది. దే డోంట్ యాక్సెప్ట్ ద థింగ్స్. ఉమెన్ మెన్ బోత్ ఇప్పుడు ఈక్వల్లీ ఉన్నారు. ఐ కాంట్ డిఫరెన్షియేట్ ఓన్లీ ఉమెన్ ఆర్ డూయింగ్ ఆర్ మెన్ ఆర్ డూయింగ్, ఆల్మోస్ట్ ఈక్వల్గానే వెళ్తుంది. సో అక్కడ యాక్సెప్టెన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. దే డోంట్ యాక్సెప్ట్, దే కీప్ ఆన్. అండ్ ఇంకొక విషయం ఏమవుతుందంటే దే కీప్ నాగింగ్ ఫర్ లాంగ్, వీక్లీ మంత్లీ వరకు నాగ్ చేస్తుంటారు ఒక టాపిక్ పైన. ఎస్టర్డే ఇస్ గాన్ ఎస్టర్డే. ఇక్కడ మనకి తెలుగులో చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళ మీద. మగవాళ్ళు ఏ టాపిక్ అక్కడే మర్చిపోతారట. ఆడవాళ్ళు ఒక గొడవ అయితే పెళ్లికి ముందు జరిగిన గొడవ దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి ఆ గొడవకి లింక్ చేస్తారు అని. సో అది యాజ్ అ సైకాలజిస్ట్ అది ఆడవాళ్లకు అని మగవాళ్ళకనే పరిమితం కాదు. అది యాక్చువల్లీ బ్రెయిన్లో 3 టైప్స్ ఉంటాయండి, 3 లెవెల్స్ ఉంటాయి మనకు. లైక్ వన్ ఈజ్ అనలిటికల్ బ్రెయిన్. టూ మచ్ ఆఫ్ అనలిటికల్ బ్రెయిన్ ఉంటే వాళ్ళకు లాస్ట్ వీక్ జరిగినది, లాస్ట్ మంత్, 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఆల్సో యాజ్ ఎఫ్ ఇప్పుడే జరిగినట్లు ఫ్రెష్గా ఉంటుంది కొంతమందికి. అన్లెస్ దే డోంట్ అండర్స్టాండ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ హౌ టు మేనేజ్ ఇట్. టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. అది వర్క్లో సూపర్గా ఉంటుంది. ఇఫ్ దే హ్యావ్ దట్ బ్రెయిన్, దే హ్యావ్ టు అప్లై ఇట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టడమా, లేకపోతే ఏదో యాప్ కనిపెట్టడమా, ఇంకేదో చేయడమా, దాని నుంచి ఇలాంటి దానిలోకి అప్లై చేయొచ్చు. ఆల్ చార్టర్డ్ అకౌంటెన్సీ వర్క్, పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్, ఇలాంటివి దానిలో మ్యాచ్ అవుతాయి. అవి అక్కడ పెట్టచ్చు బాగా. కానీ అలాంటివి మనం ఎక్కువగా రియల్ లైఫ్లో రిలేషన్షిప్స్లో మెయిన్లీ పెడితే, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి పెడితే, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ ఎ పెరాలసిస్ మైండ్కి. టూ మచ్ పెరాలసిస్ లాగా అవుతుంది మైండ్కి. సో దాట్ బికమ్స్ ఎ నాగింగ్ బిహేవియర్. సో సమ్ టైమ్ 1 week బ్యాకో 1 month బ్యాకో ఏదో మాట అన్నా నేను, ఇప్పుడు కూడా అప్పుడు అట్లా అన్నావు నువ్వు, ఆ రోజు ఇలా చేసావు. ఒక మిస్టేక్స్ ఇట్లా లిస్ట్ రాసుకుంటారు. కొంతమంది క్లయింట్స్ ఉంటారండి, ఇలా రాసుకుంటారు. నువ్వు 90 mistakes చేసావు ఈ 1 monthలో 2 monthsలో. సో టూ మచ్ ఆఫ్ అనాలిసిస్. 90 mistakes అంటే నోబడీ ఆర్ పర్ఫెక్షన్. అంటే రిలేషన్షిప్స్ ఇస్ నాట్ పర్ఫెక్షన్. యు ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ అ జాబ్ ఆర్ సంథింగ్ యాజ్ అ రిలేషన్షిప్స్ దట్ యూ విల్ బి మెజర్డ్ ఇన్ అ పర్ఫెక్షన్. ఇది బాగుందా అది బాగుందా అని పర్ఫెక్షన్లో చేయడం కాదు. రిలేషన్షిప్స్ ఇస్ అ బ్యూటిఫుల్ వే టు ఎక్స్ప్రెస్ యాజ్ యూ ఆర్. కరెక్ట్. ఇలాంటివి ఉంటే మంచిగా ఉంటుంది రిలేషన్షిప్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది అండర్స్టాండింగ్లో వెళ్తుంది, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండింగ్లో వెళ్తుంది. కరెక్ట్. సో కమింగ్ బ్యాక్, మనం సెల్ఫ్ లవ్ దగ్గర నుండి రిలేషన్షిప్లోకి వచ్చాము. యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పారు సెల్ఫ్ లవ్ ముందు ఉండాలి, తర్వాత రిలేషన్షిప్స్, అప్పుడే అన్నీ బాగుంటాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు చాలామంది అలాగే ఉంటున్నారు కూడా. కాకపోతే ట్రూ లవ్ అనేది ఎప్పుడైనా సరే మన కోసం మనం బతకడం కాదు, మనం ప్రేమించిన వాళ్ళ కోసం బతకడం అనేది తరతరాలుగా వస్తున్న కాన్సెప్ట్. ఇది కరెక్టా? ఎందుకంటే ఎప్పుడైనా ప్రేమించినప్పుడు మనం వాళ్ళ కోసమే బ్రతుకుతే అప్పుడు వాళ్ళకి కూడా ఎస్ ఈ మనిషి మనల్ని ప్రేమిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ మనల్ని పెట్టుకొని సెకండ్ మనం ప్రేమించే వాళ్ళని పెడతామో దట్ రిలేషన్షిప్ డజంట్ వర్క్. పీపుల్ థింక్ దట్ వీఆర్ సెల్ఫిష్, ఇజంట్ ఇట్? Lot of people have different perception on it, but the true sense of relationship is first your own relationship with you. అది మీరు సంపూర్ణంగా అబెండెన్స్ ఉంటే మీ పట్ల మీకు గౌరవం ఉంటే, మీ పట్ల మీకు సెల్ఫ్ లవ్ ఉంటే, మీ పట్ల మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాము. ఇవన్నీ మీ పట్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో, ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ యూ హ్యావ్ అన్ పర్సనాలిటీ. దాంతో మీరు అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళని ఇంకా బాగా. సో ఇంకా బాగా అప్పుడు మన కడుపు నిండా ఉంటే ప్రేమ అనేది మనం ఎదుటి వాళ్ళకు చాలా ప్రేమిస్తాం. అవును. మన కడుపు ఎంటీ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని ఉట్టిగా ప్రేమిస్తూ ఉంటాం, అంతే ప్రేమిస్తున్నాం అనుకుంటుంటాం, అది కూడా అనుకుంటూ భ్రమలో ఉంటాం. సో ఇక్కడ నుంచి వస్తుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక లేడీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అమ్మాయిలు, ఇద్దరు బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా స్టన్నింగ్లీ బ్యూటిఫుల్, నార్మల్ బ్యూటిఫుల్ కూడా కాదు. వాళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు, గుడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు, ఇద్దరు బ్యూటిఫుల్ సారీస్ కొంటారు. ఒక 20-30 వేలలో సారీ కొంటారు, బెనారస్ సారీ విత్ ఫుల్ హెవీ వర్క్ పళ్ళుకి.
ఈ సారీ కొంటారు. ఇద్దరు ఒక పార్టీకి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిన కలర్స్ కొనుక్కున్నారు, బాగున్నాయి సారీస్ అన్నీ. ఇప్పుడు ఒక ఏ అండ్ బి అని పెడతాను అమ్మాయిల పేర్లు. ఏ అమ్మాయి అయితే డ్రెస్ అవుతున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా, ఆ సెల్ఫ్ లవ్ చెప్పాను కదా, ఆ డ్రెస్ అవుతున్నప్పుడే రెడీ అవుతున్నప్పుడే సంతోషంగా తయారు కావడము, అసలు వేసుకుంటుంటే డ్రెస్ కానీ తన మేకప్ కానీ అన్ని సంతోషంగా. సో షీ వాజ్ అప్రిషియేటింగ్ సో మచ్ ద వే షీ వాజ్ డ్రెస్సింగ్ అప్. తను రెడీ అయ్యే విధానం కూడా తనకు చాలా అద్దంలో చూసుకొని చాలా నచ్చి తను బాగా వేసుకొని అన్నీ ఉంది. నా బి అమ్మాయి, నా సెకండ్ అమ్మాయి బి అమ్మాయి, బి నేమ్ పెట్టాను నేను ఏబి అని. ఆ బి అమ్మాయి వేసుకునేటప్పుడు ఓకే నేను ఇలా వేసుకుంటే నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తారు, నన్ను ఇంతమంది కాంప్లిమెంట్ చేస్తారు, ఈరోజు ఇంతమంది నన్ను పొగుడతారు నేను బాగున్నానని, ఇలాగా వేసుకునేటప్పుడు నుంచి అనుకుంటుంది. ఈ డిఫరెన్స్ చూడండి ఫస్ట్ ఏ అండ్ బికి. ఇలా రెడీ అవుతూ ఉంటుంది, వెళ్తుంది, డిఫరెంట్ పార్టీస్కి వెళ్తారు ఇద్దరు. ఇప్పుడు ఏ అమ్మాయి బికాస్ సో మచ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉంది, సో దాంతో వెళ్ళినప్పుడు ఆ గ్లో అనిపిస్తుంది ఫేస్లో. లోపల మనసు నిండా ప్రేమ ఉండే వాళ్ళకి ఆ ఆనందం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు, ఆ హ్యాపీనెస్తో వెళ్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయి అనుకోలేదు అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి, అందరూ నన్ను వచ్చి చెప్పాలి అని అనుకోలేదు. తను అప్రిషియేట్ చేసుకుంది, తనకు నచ్చింది సారీ, తను నచ్చింది వెళ్ళడము, అందరితో బ్యూటిఫుల్ వే ఆఫ్ లవింగ్, మనసులో నుండి నవ్వుతో నా సంతోషంతో మాట్లాడుతుంది అందరితో. ఇంకొక అమ్మాయి బి అమ్మాయి వెళ్ళడమే నన్ను వచ్చి అప్రిషియేట్ చేయాలి, నా శారీని అప్రిషియేట్ చేయాలి, నేను బాగున్నానని చెప్పాలి అనే ఫీలింగ్తోనే మాట్లాడుతుంది. అందరితో అలాగే మాట్లాడుతుంది వెళ్ళి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తనకు అప్రిసియేషన్ రాలేదు, బికాస్ షీఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. తను అనుకోలేదు బాగుందని, అప్రిషియేట్ చేసుకోలేదు. నన్ను ఈరోజు వీళ్ళు పొగుడతారు నా అని పళ్ళు కూడా ఇలాగే పట్టుకొని నా పళ్ళు ఆ పళ్ళుకే ఇచ్చారు, 30,000 వాళ్ళు పే చేసిందంతా పళ్ళు వాజ్ వెరీ హెవీ. సో ఇలా పట్టుకొని పళ్ళుతోనే వెళ్తుంది అన్ని చోట్లకి. సో నా పళ్ళుని అందరు చూడాలి, అప్రిషియేట్ చేయాలని. కానీ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ పీపుల్ కూడా అంత అప్రిషియేట్ చేయలేదు. తను ఏమనుకుంటుంది వచ్చేసి రాత్రి తిట్టుకుంటూ, అసలు పార్టీలో ఒకరికి కూడా టేస్ట్ కూడా లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. అదే ఈ ఏ అమ్మాయి ఎంతో సంతోషంగా వెళ్ళి ఆ సెల్ఫ్ లవ్తో సంపూర్ణమైన ప్రేమ తన పట్ల తనకు ఉండడం వల్ల ఆ గ్లో, ఆ హ్యాపీనెస్ ఉంటే చాలామంది తన దగ్గరకు వచ్చి యూఆర్ లుకింగ్ గార్జియస్, యూఆర్ లుకింగ్ ఆసమ్. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ రిఫ్లెక్షన్, మన ట్రూ మిర్రర్ మనమే అండి. లోపల సంతోషమే బయటకు కనిపిస్తుంది, ట్రూ మిర్రర్ అంటాం. యు ఆర్ మిర్రరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ సేమ్ ఉంది అమ్మాయి, లోపల హ్యాపీనెస్ ఉంది, సంతోషం ఉంది, సెల్ఫ్ లవ్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది మెయిల్ ఆర్ ఫీమేల్కి. ఐ జస్ట్ టుక్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ ఈ సారీ ఈవెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఉమెన్ ఇట్ విల్ బి ఇలా అవుతుంది. ఇది పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా, అంటే నేను అనుకుంటున్నాను చాలామంది వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేక కొంత అప్రిసియేషన్, అటెన్షన్ ఇవన్నీ క్రేవ్ చేస్తూ కూడా ప్రేమలో పడతారు. అవును. సో అది ఎలా అంటే అలాంటి మెంటాలిటీస్కి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. అవును, అది ఈ విషయం గురించి మాట్లాడతాను. సో డెఫినెట్లీ అండి ఫస్ట్ నుంచే సెకండ్కి పుడుతుంది. ఎందుకంటే మనకు మైండ్ అండ్ హార్ట్ రిలేషన్షిప్ ఇస్ డీలింగ్ డైరెక్ట్లీ విత్ ద హార్ట్ టు హార్ట్. సో మనం లాజిక్ మైండ్తో ఆలోచిస్తాం, ఫస్ట్ ఆలోచించడము అవన్నీ చెప్పడం, కానీ కనెక్ట్ హార్ట్తోనే అవుతుంది. సో మ్యారేజ్ అనేది ఒక రిలేషన్షిప్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ అండ్ మైండ్, బాడీ అండ్ సోల్ కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ నౌ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ యు ఆర్ అవైలబుల్, ఐఎమ్ అవైలబుల్, లెట్స్ హ్యావ్ సెక్స్ అనే టైప్ రోజులు అయిపోయింది ఇప్పుడు. సో ఇలాంటివి అవుతున్నాయి. నువ్వు ఈరోజు మాట్లాడతారు, రేపు టుమారో ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ సీయింగ్ దట్ దే విల్ స్లీప్ విత్ ఈచ్ అదర్. దట్స్ జస్ట్ ఫిజికల్ మీటింగ్, నథింగ్ ఎల్స్. అవును, జస్ట్ బాడీలీ లస్ట్ అంటాం దాన్ని. దట్స్ కాల్డ్ జస్ట్ లస్ట్ డ్రివెన్. ఇట్స్ లైక్ ఒక అన్నం ఆకలైంది నాకు తిన్నాను అనే టైప్ ఆఫ్ అంత ఈజీగా అయిపోతుంది. వరల్డ్లో సెక్స్ హెస్ బికమ్ లైక్ దట్. బట్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు దాంట్లో, ఒకటి కాదు, చాలా రకరకాల రీజన్స్ టు రకరకాల పీపుల్కి. ఎందుకు అంటే మనం ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు సీ మామూలుగా ఎప్పుడు ఒక సెక్స్ అనేది ఒక మనిషికి మనసులో ఎదుటి మనిషి మీద ఎమోషన్, ఇష్టం ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే దట్ ఈస్ హౌ ఇట్ బిల్ట్, సొసైటీలో అలా బిల్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఒకప్పుడు ఉండేది యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది, అప్పుడు మనకి రిలేషన్షిప్, ఒక సొసైటీ ఫార్మేషను ఇవన్నీ లేకపోవటం, యానిమల్ ఇన్స్టింక్ట్లో మనం కూడా యానిమల్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం. తర్వాత ఎవాల్వ్ అయ్యాం.
కానీ ఇప్పుడు మళ్ళీ యానిమల్ ఇన్స్టింక్ట్స్లోకి వెళ్ళిపోతున్నాము. దిస్ ఇస్ డీగ్రేడింగ్ రియల్లీ కదా. సో ఒక మనిషికి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. కానీ ఎమోషనల్ నీడ్స్ ఒకళ్ళతో, ఫిజికల్ నీడ్స్ ఒకళ్ళతో ఎలా ఉంటాయి? ఇప్పుడు కాలంలో ఎక్కువ అదే జరుగుతుంది. హస్బెండ్ ఉంటాడు, వైఫ్ ఉంటుంది, వాళ్ళతో ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ నీడ్స్ కోసం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇన్ఫెర్టిలిటీ, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో ప్రేమలో చీటింగ్ ఇది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే చాలా మంది చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ అండ్ ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ క్యారెక్టర్, వాళ్ళకు ముందర ఒకలాగా ఉంటారు, మాస్క్ వేసుకునే టైప్లో, లోపల ఒకలాగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్గా బిల్డ్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత అంతా వాళ్ళ మధ్యలో ఎప్పుడు బ్రేక్ అవుతుంది రిలేషన్షిప్ అంటే, ఇఫ్ దే హ్యావ్ రియలీ అండర్స్టూడ్ ఈచ్ అదర్ అండ్ గాట్ మ్యారీడ్, అది అరేంజ్డ్ కావచ్చు, లవ్ కావచ్చు. ఈరోజు అరేంజ్ మ్యారేజెస్ విడిపోతున్నారు, లవ్ మ్యారేజ్ కూడా విడిపోతున్నారు. సో మెయిన్ థింగ్ ఏం కావాలంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనిషికి. ఒక పెళ్ళి అనేది ఫస్ట్ వై మ్యారేజ్ అని క్వశ్చన్ అడగాలి మనల్ని మనం. వై డూ యూ వాంట్ టు మ్యారీ? చాలా మందికి ఇప్పుడు 20 years అవుతున్నాయి, 25 అవుతున్నాయి, నాకు మ్యారేజ్ ఏజ్ వచ్చేసింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు చాలా మంది. అమ్మాయిలు కూడా అలా చూస్తున్నారు, అబ్బాయిలు కూడా అనుకుంటున్నారు. మ్యారేజ్ అనేది ఏజ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవడం కాదు. మ్యారేజ్ అనేది యు ఆర్ ఎమోషనలీ రెడీ టు యాక్సెప్ట్ అదర్ రిలేషన్షిప్ అన్నప్పుడు చేసుకోవాల్సింది. ఇఫ్ యు ఆర్ రియలీ ఎమోషనలీ రెడీ బై 20, 25 or 30, యూ నీడ్ టు నౌ, అప్పుడు అది ఎలిజిబిలిటీ అంటాం. అయితే అందరికి ఇప్పుడు వచ్చే క్వశ్చన్, మన షో చూస్తున్నాం, ఎమోషనల్లీ రెడీ అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగంటే వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. మీనింగ్ అంటే వై డూ యూ వాంట్ టు మ్యారీ? ఫస్ట్ క్వశ్చన్. ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్ ఆన్ ఇట్. వై డూ యూ వాంట్ టు మ్యారీ అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి మనల్ని మనం. వై దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? వై దిస్ మ్యాన్ అండ్ దిస్ ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? డూ యూ ఫీల్ దట్ యూ బోత్ కనెక్టెడ్? ఫస్ట్ మనిషికి మన బాడీ మీట్ అవుతుందా, లేకపోతే మన బాడీ నచ్చుతుందా, సూట్ అవుతుందా అని అనుకుంటుంటారు. నువ్వు హైట్ వెయిట్ నాకు నచ్చావు ఇట్లా అనేసి. అవి కాదు నిలిచేది. థాట్స్ మ్యాచ్ అవుతున్నాయని చూసుకోవాలి ఫస్ట్. వాల్యూస్ కానీ మన థాట్స్లో నుంచి. ఇప్పుడు థాట్స్ అనేది ఒక సైన్స్ అండి. ఈవెన్ అవేకనింగ్ బుక్లో నాకు 11th chapterలో కంప్లీట్లీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ గురించి టూల్స్ గురించి ఇచ్చాను. దానిలో ఒక టూల్ ఏంటంటే ఫస్ట్ థాట్స్ నుంచే ఎమోషన్స్ పుడతాయి. ఎక్కడి నుంచో బయట నుంచి పుట్టవు మనకి. మన థాట్స్, మన థింకింగ్ ఎలాగానే, మన మైండ్ సెట్, మన థాట్స్, వాట్ ఈజ్ యువర్ వాల్యూ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఆ థాట్స్లో ఉంటాయి. మన ఎన్వైరన్మెంట్, మన చదువు, మన పెరిగిన వాతావరణం, మన ఓన్ పర్సెప్షన్ ఆఫ్ లైఫ్, అవర్ ఓన్ మీనింగ్ ఆఫ్ లైఫ్, అవర్ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, అవన్నీ థాట్స్లో వస్తాయి. థాట్స్ నుంచే ఎమోషన్స్ పుడతాయి. ఈ థాట్స్లో నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఎమోషన్స్లో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం మనం దేనికైనా. గుడ్ బ్యాడ్ యాక్షన్ తీసుకోవడము ఈ థాట్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ నుంచే రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ద. ఇప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్కి చూడాల్సింది మ్యారేజ్ టైంలో పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తానండి నేను యాజ్ ఎ ప్రొఫెషనల్. సో ముందు డేటింగ్ టైంలో వాళ్ళకి నచ్చుతున్నప్పుడు, ముందు వాళ్ళు అనుకునేటప్పుడు కూడా చాలామంది సీరియస్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వస్తారు. సీరియస్ లేనప్పుడు కూడా నాకు వీ వాంటెడ్ గైడెన్స్ అని పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. అది ప్రీ కౌన్సిలింగ్. దాంట్లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి అని చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాల్సింది, చూడాల్సింది వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి థాట్స్లో మ్యాచ్ అవుతున్నాయా. సమ్ థింగ్స్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్షిప్స్ విల్ ఫాల్ అపార్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికి గౌరవం కానీ కూర్చొని మాట్లాడుకోకుండా. ఆఫ్టర్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్. రిలేషన్షిప్స్ మీరు ఎందుకు బ్రేక్ అయ్యాయని తెలిస్తే సైన్స్ ఆఫ్ ఇట్ బిహైండ్ ఏమవుతుంది, హిడెన్వి, బయటకు తెలియనిటివి, చెప్పనేటివి. వాళ్ళ మధ్యలో మాటలు ఉండవు, ఇంకా కమ్యూనికేషన్ ఉండదు. కొంచెం మాట్లాడుతూనే డిబేట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ అవుతుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ డిస్కషన్స్. వాళ్ళకు నార్మల్ కన్వర్సేషన్స్ ఉండవు ఇవన్నీ. ఇది వన్ ఆఫ్ ద రీజన్. దాంట్లో ఎప్పుడు కమ్యూనికేషన్ ఉండవు బికాస్ వెన్ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ టు లిజన్ వాట్ ఇట్ ఈస్. ఇలాంటివన్నీ వస్తాయి హిడెన్లో, ఇక్కడ నుంచి పుడుతుంది ఇవి. సో అదొక రీజన్ ఆఫ్ ఇట్. సో ఇలాంటివన్నీ చూడకుండా వెదర్ యు ఆర్ దేర్ ఇన్ ఈచ్ అదర్స్ హార్ట్ అండ్ థాట్స్ ఆర్ మ్యాచింగ్ ఆర్ నాట్. సో ఉమెన్ అయితే అడుగుతారు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు చెక్ ఇన్ మ్యారేజ్, కానీ ఇట్లా రైట్ పర్సనా కాదా నాకు అని అనుకోవడానికి. ఎస్, అప్పుడు వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ యూ ఆర్ దేర్ ఇన్ ద థాట్స్ మ్యాచింగ్ ఈచ్ అదర్ ఆన్.
అంటే కొన్ని కన్వర్సేషన్స్లో కంపాటబిలిటీ మీన్స్ రెస్పెక్టింగ్ వాట్ అదర్స్ రెస్పెక్ట్, దాన్ని కంపాటబిలిటీ అంటారు. నాలాగే ఆలోచించాలి అని కాదు కంపాటబిలిటీ. కంపాటబిలిటీలో యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఇన్ ఎనీథింగ్ ఆల్సో. కంపాటబిలిటీ ఇస్ డూ యూ రెస్పెక్ట్ వాట్ అదర్స్ రెస్పెక్ట్. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్, అంటే యూజువల్గా ప్రాక్టికల్గా ఉండేది, ఇప్పుడు 16s 20sలో ఉన్న ఉమెన్ రెస్పెక్ట్ అవని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా అండర్లయింగ్లో మన సొసైటీలో ఒక రిలేషన్షిప్, ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ ఉంటే అబ్బాయి డామినెన్స్ ఉంటుంది. యూ స్పీక్ ఇట్ అవుట్, యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్ హ్యాపన్స్. మనం ఒక అమ్మాయికి ఒక పాయింట్, అమ్మాయి కరెక్ట్ పాయింటే చెప్పినా కూడా నీ మొహం నీకు తెలియదులే అనేది కామన్గా మన ఇంట్లో మన వైఫ్ అండ్ హస్బెండ్లో జరుగుతుంది. రిలేషన్షిప్లో ఇది కొంచెం తక్కువ జరుగుతుంది, ఎందుకంటే అబ్బాయి ఇంప్రెసింగ్ మోడ్లోనే ఉంటాడు కాబట్టి డార్లింగ్ నువ్వు కరెక్ట్గా చెప్పావు అంటాడు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, కానీ ఇప్పుడు అండర్లయింగ్లో కూడా అమ్మాయిలు కూడా సబ్ కాన్షియస్గా సరే వాళ్ళే కరెక్ట్ ఏమో అనే ఫీల్లో ఉంటారు కదా. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ కరెక్ట్ అయినా వాళ్ళు చెప్పరు. పెళ్ళికి ముందు మీరు అన్నట్టు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమ్మాయి సరేలే వాళ్ళకి బాగా తెలిసేమో అని ఆలోచించి ఓకే చెప్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళికి ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలా చేస్తారు. బట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన ఒక 6 months, పెళ్ళైన ఒక 6 months తర్వాత దే ఆర్ సో ఇరిటేటెడ్, వాళ్ళ మనసులో పెట్టుకొని బర్స్ట్ అవుతారు. సో ఇలా ఉన్నప్పుడు అమ్మాయిలకి స్పెషల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మాయిలకి లైక్ పెళ్ళి టైంలో చూస్ చేసుకుని, ఇప్పుడు మనము చదువు మార్చుకోవచ్చు. కొంతమంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా లైక్ బీడిఎస్ వాళ్ళు ఎంతోమంది ఆ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్ అయిపోయినాక ఈ కోర్సెస్ అని 2 years తర్వాత నో ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. సిటీని మార్చచ్చు, కంట్రీని మార్చచ్చు, మనము వీ కెన్ షిఫ్ట్ కెరియర్ కూడా, చదువు కూడా, ఎన్నో దానిలకు. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఒక మనిషి ఇప్పుడు ఎందుకు అని ఇంపార్టెన్స్ ఉండేది అని అంటే, బికాస్ వెన్ యూ మ్యారీ చూస్ ఎ పర్సన్ యూ నీడ్ టు హ్యావ్ దీస్ ఆల్ థింగ్స్, అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్, వాళ్ళ థాట్స్ అండ్ థింకింగ్ అబౌట్ వాళ్ళ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, దీస్ థింగ్స్ చెక్ చేయమని చెప్తాను నేను. చెక్ అంటే ఎలా అంటే జస్ట్ హ్యావ్ ఎ కన్వర్సేషన్, నార్మల్ ఒక కాఫీ టేబుల్లో మీట్ అయ్యేసి మీరు నార్మల్గా మాట్లాడుకోండి. అప్పుడు మీరు అన్నట్లు మేబీ అప్పుడు ఒక్కసారి కాకుండా 2 సార్లు కాకుండా 2-3 సార్లు మీట్ కాండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేటింగ్ అంటే ఈరోజు రకరకాలు అవుతున్నాయి. దే జస్ట్ డేట్ విత్ 2 months అనేసి ఐఎమ్ నాట్ టెలింగ్ డేటింగ్ మీన్స్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ టెలింగ్ టు నో ద పర్సన్, హ్యావ్ ఎ డిఫరెంట్ టాపిక్స్ కన్వర్సేషన్, డిస్కస్ విత్ దెమ్ డిఫరెంట్ టాపిక్స్. When you talk about different topics, you will understand when you are educated. Now lot of men wanted educated women who are capable lot of things వాళ్ళు. సో అలా ఉన్నప్పుడు do you handle such knowledge? సో అట్లాంటి ఉమెన్ పెళ్లి చేసుకోవడానికి do you handle such knowledge అనేది ఉమెన్ రెస్పాన్సిబిలిటీ టు చెక్. సో when you have that conversational communication between two people, you will understand, are you opinionating and he is appreciating and connecting with the talk, or he is just distracting, or he is not encouraging any topic on that, he is discouraging, or he is no కొన్నిసార్లు కట్ చేసేస్తారు మాట్లాడుతుంటే. అవును, ఇలాంటివి జరుగుతున్నాయా అని మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇట్లాంటివి ఎక్కువ జరిగాయి అనుకోండి, టేక్ ఎ టైమ్ ఆఫ్ 2 months, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మాట్లాడడం కానీ, ఫోన్లో మీట్ కావడం కానీ, ఫేస్ టు ఫేస్ చేసుకోండి. So keep a timing limit for 1 to 3 months minimum time, because if you feel that I can't understand, if this is for men and women both, women ke cheptamla, but when you asked, it is for men also. So iddaru ila time chuskoni, is it okay that 3 months lo they'll understand the vibes, positive vibes? ఇది ఓన్లీ పెళ్లి అనే కాదు, రిలేషన్షిప్ లోకి వెళ్ళాలన్నా కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. సో దే విల్ అండర్స్టాండ్ ద వైబ్స్ ఆఫ్ ఈచ్ అదర్, పాజిటివ్ నెగటివ్, ఎక్కడ నెగటివ్ వస్తుంది ఎక్కడ పాజిటివ్ వస్తుంది అని అర్థమవుతుంది. వాళ్ళ థాట్స్ అర్థమవుతాయి, థాట్స్ నుంచి ఎమోషన్స్ అర్థమవుతాయి. అంటే జస్ట్ నార్మల్ డిస్కషన్ లాగా ఉంటుందా, అది ఆర్గ్యుమెంట్ డిబేట్ లాగా వెళ్ళి మరి అక్కడ ఒపీనియన్స్ మారుతున్నాయా, ఇద్దరు డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నారా అనేది ఎమోషన్స్లో తెలుస్తుంది. అగ్రెసివ్ అవుతున్నారా, డామినేటింగ్, డిమాండింగ్, కంట్రోలింగ్ అవుతున్నారా ఒకరొకరు పట్ల, ఇవి అర్థమవుతుంది 3 months టైంలో. ఇఫ్ యూ రీజనబుల్లీ అండర్స్టాండ్ వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ మ్యారేజ్, ఇలాంటివి అన్నప్పుడు అప్పుడు ఆ 3 monthsలో యువర్ హార్ట్ అండ్ మైండ్ విల్ టెల్ యూ, సో హీ ఈజ్ ద రైట్ మ్యాన్, షీ ఈజ్ ద రైట్ మ్యాన్ అని.
కానీ అప్పుడు ప్రేమలోకి యూ కెన్ గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఫర్దర్ ఆన్ ద ఫార్మల్ వే. యా, ఇది పెళ్లి టైంలో అయితే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ ప్రేమలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ మైండ్లో ఉంటాయి, మనం కూడా అనాలిసిస్ చేసుకుంటాం కాబట్టి. కానీ ఎందుకో ఆ మనిషి నచ్చేసాడు కదా, ఆ మనిషి నచ్చేసింది కదా అని వీటన్నిటిని పక్కన పెట్టి రిలేషన్షిప్లోకి జంప్ చేస్తారు. సో ఈ ఆస్పెక్ట్లో అంటే ఇప్పుడే మైండ్ యువర్ మనసు అనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మైండ్ చెప్తూ ఉంటుంది, అరే ఇక్కడ రాంగ్ ఉంది, మైనస్ ఉంది, ఎక్కడైనా ఫ్యూచర్లో అయినా గొడవలు అవుతాయి అని. అండ్ మనసేమో మైండ్కి నో నీకేం తెలియదు, ఎమోషన్స్ ఇంపార్టెంట్ అంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎస్పెషల్లీ లవ్ అనే రిలేషన్షిప్లో జంప్ అయిపోతూ ఉంటారు కదా. సో దీని గురించి అప్పుడు ఏం చేయాలంటే వెన్ యూ ఫీల్ దట్ వే యూ నీడ్ టు టేక్ లిటిల్ మోర్ టైమ్ టు కమ్యూనికేట్. లోపలే సప్రెస్ పెట్టుకుంటే వెంటనే పెళ్ళిన 1 month నుంచే వస్తున్నాయి ఇవన్నీ డిఫికల్టీస్ అండ్ ఇష్యూస్ అండ్ ఆల్. సో ఇఫ్ యూ ఫీల్ సమ్వేర్ యూ నీడ్, దేర్ ఇస్ నథింగ్ అర్జెన్సీ ఆన్ దట్. మనకు పెళ్ళి అనే విషయంలో జంప్ అయిపోయి టెంప్ట్ అయిపోయేసి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ థింగ్స్ యూ నీడ్ టు బీ క్లియర్ టు కమ్యూనికేట్ అండ్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ దట్. అప్పుడు మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ అయినప్పుడు మైండ్ ఒకటే చెప్తుంది, కొంతమందికి నోరు ఒకటి చెప్తుంటుంది, మైండ్ ఒకటి జరుగుతుంది, మిస్ మ్యాచ్, మైండ్ఫుల్నెస్ ఉంటుంది అక్కడ. అవును. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఫర్ రిలేషన్షిప్ బ్రేకింగ్ ఆఫ్టర్ మేబీ 3 months 6 months. సో దానికోసమే తొందరపడకుండా మైండ్ ఏం చెప్తుందో వినాలి, మనసు ఏం చెప్తుందో కూడా వినాలి. రెండు ఇన్ సింక్ విత్ మైండ్ బాడీ అండ్ సోల్ ఉండాలి. అట్లా చూసుకొని చేసుకున్నప్పుడు ఇట్ విల్ స్టే లాంగ్. అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా కాదు, పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, ఆ కంపాటబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా కొంచెం మీరు గమనించి ఒక 10 నిమిషాలు ఒకసారి ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు మీరు ఆ ఫీల్ అవుతే, మీరు ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది మీకు. అవును, తెలిసిపోతుంది. కానీ ప్రేమ, మనం పెళ్లి గురించి మీరు చెప్పారు, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటే ప్రేమలో ఉన్నప్పుడు ఇంత డెప్త్గా డిస్కషన్స్ జరగవు. వీఆర్ ఇన్ సమ్ రోజ్ టింటెడ్ గ్లాసెస్ అంటారు కదా. సో ఇవన్నీ అంతా బాగానే ఉంటుంది అని ఒక థాట్లోనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ డిస్కషన్స్ జరగవు కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ఉంది అని ఒక భ్రమలో ఉంటాం. సో ఈ టైంలో ఏమవుతుంది, ఒక మనిషి అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, లేదంటే చేసుకోకపోవచ్చు, చిన్న చిన్న గొడవలు అవుతుండొచ్చు, వెంటనే డైవర్సిఫై. ఇప్పుడు జనరేషన్లో ప్రేమలో ఉన్నా కూడా వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం, వేరే వాళ్ళతో చీటింగ్ జరగటం, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా. సో ఈ ఫ్యాక్టర్స్కి లింక్ ఉందా? ఉంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో అండి పెళ్ళైనాక కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ 24 hours కూర్చొని మాట్లాడడం కాదు కమ్యూనికేషన్ అంటే. దే నీడ్ టు హ్యావ్ క్వాలిటీ టైం, కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. అంటే ఒక క్వాలిటీ టైం ఉండాలి రోజులో, మార్నింగ్ నుంచి రాత్రి వరకు. అట్లీస్ట్ ఒక వర్కింగ్ అనుకోండి, ఒక 10 to 15 minutes ఆర్ ½ an hour టైం, ఇట్స్ జస్ట్ కమ్యూనికేషన్ టైం. అది బెడ్ టైంలోనే, బెడ్ పైన ఉన్నప్పుడు, సెక్షువల్ రిలేషన్ అయిపోయినాక, రొమాన్స్ అయిపోయినాక మాట్లాడుకునేది కాదు. నార్మల్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అది ఉండాలి. అది ఉండేలా చూసుకోవాలి. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అది. ఒక హస్బెండ్ రిలేషనే అదే ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీ కాదు, వైఫ్తో ఒకటే కాదు, ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఏదన్నా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినా, ఇంకేదన్నా రాకున్నా, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేక 1 week 1 month ఉంటే అక్కడ పెరిగిపోతాయి. సో అప్పుడు కమ్యూనికేట్ చేసుకోవాలి, కమ్యూనికేట్ చేసుకునేలా క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు టైంని, చెప్పేదాన్ని కూడా. సో ఇద్దరు, చాలామంది ఏమవుతుందంటే ఇంకొకటి హ్యూజ్ థింగ్ ఏమవుతుంది కమ్యూనికేషన్ గురించి వచ్చినప్పుడు, లాట్ ఆఫ్ పీపుల్ విల్ లిజన్ టు రియాక్ట్. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతుంటే మాట కంప్లీట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ స్టాప్ అయ్యే వరకు ఉండదు. ఇఫ్ యూ అబ్జర్వ్, అది కూడా ఇంపేషన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్లో. ఇంపేషన్స్ అంటాం దాన్ని, ఒక ఎమోషన్. వెంటనే వాళ్ళు అంటుంటే రియాక్ట్ అవుతారు. అంటే యు ఆర్ లిజనింగ్ టు రియాక్ట్, టు రెస్పాండ్, నాట్ టు అండర్స్టాండ్. కమ్యూనికేషన్ అంటే ఇంత ఉంటుంది డెప్త్. సో ఇలాంటివి తెలుసుకోవాలి. యూ నీడ్ టు లిజన్ టు అండర్స్టాండ్ పీపుల్. మేబీ స్టార్టింగ్ ఒకలా చెప్తున్నా కూడా ఎండింగ్ వరకు వింటే మేబీ ఇట్ విల్ బి డిఫరెంట్ ఒపీనియన్ యూ ఫార్మ్, డిఫరెంట్ మీనింగ్ యూల్ అండర్స్టాండ్. ఇలాంటివి పెంచుకోవాలి. కన్వర్జేషనల్ కమ్యూనికేషన్ పెంచుకోవాలి. తర్వాత దే నీడ్ టు చెరిష్ ద మూమెంట్స్, టుగెదర్ మూమెంట్స్, స్మాల్ మూమెంట్స్ లైక్ కాఫీ టైం. ఇద్దరు ఒక ఏదన్నా ఫేవరెట్ బజ్ మూమెంట్స్ అంటాము. ఈ బజ్ మూమెంట్స్ అంటే ద మోస్ట్ చెరిషింగ్ మూమెంట్స్. సో యూ కెన్ హ్యావ్ కాఫీ టుగెదర్ ఆర్ లైక్ విండ్ చైమ్స్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, నాకు చాలా ఇష్టం విండ్ చైమ్స్. సో విండ్ చైమ్స్ శబ్దాలు వింటూ మాట్లాడుకోవడము. ఇంకేదన్నా లైక్ సంథింగ్ దే కెన్ క్రియేట్ కామన్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్,
టుగెదర్నెస్ ఒక ఎవ్రీడేలో కొన్ని రొమాంటిక్ టుగెదర్ మూమెంట్స్ దే హ్యావ్ టు క్రియేట్. అవి జస్ట్ లైక్ దట్ కావు, రొటీన్ లైవ్డము పోవడము. ఇప్పుడు ఫస్ట్ మీరు డేటింగ్లో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అవును, ఆ చిలిపి పనులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంతోషం అయ్యేది మీకు. అవును, టచ్ బేస్డ్ అంటే చాలా మంది హస్బెండ్ వైఫ్ అన్లెస్ అంటిల్ సెక్స్ ఉంటే తప్ప వాళ్ళు టచ్ చేయరు ఒకరొకరిని. అవును, మేము క్లియర్గా చెప్తాము, కినెస్థెటిక్ ఫీలింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కినెస్థెటిక్ అంటే టచ్. మీరు వినింటారు, నేను న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పైన 10 levels చేశాను. సో ద అవేకనింగ్ బుక్లో నా నేమ్ కంటే ఒకసారి చూడండి, ఆ బుక్ పైన నేమ్ కంటే ఎక్కువ నా క్వాలిఫికేషన్స్ ఉంటాయి మీకు. అవును, ట్రూ. సో ద న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ బిహేవియర్ సైన్సెస్లో దాంట్లో ఒకటి ఏంటి అని అంటే కినెస్థెటిక్ ఫీలింగ్ 3 levels ఉన్నాయి, చెప్తాను నేను తర్వాత. మధురిమారెడ్డి గారు, మీరు చాలా డీప్ అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు అనేది చెప్తున్నారు. మనం ఎలా ఆలోచించి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఎందుకు బ్రేకప్స్ అయిపోతున్నాయి అని. ఇక్కడ ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ డాడీ రిలేషన్షిప్సే తీసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటి, ఒక అండర్స్టాండింగ్, సరే ఇది రిలేషన్షిప్, ఇది మనం కాపాడుకోవాలి అని తప్పు చేయడానికి 100 సార్లు ఆలోచించి రేషియో చాలా తక్కువ ఉండేది రిలేషన్షిప్లో. అదర్ పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఇలాంటివన్నీ రేషియో చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు చాలా రేషియో పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మనం సినిమాలు, వెబ్ సిరీస్లు ఏవి చూసినా కూడా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా. సో అసలు ఎందుకు ఇలా, అంటే ఆ మోరల్స్, ఎథిక్స్ మనకి తగ్గిపోతున్నాయా, లేదంటే మనం వెస్టర్నైజ్ అవుతున్నామా? ఎందుకు మనం ఇలాగా రిలేషన్షిప్స్లో ఇలాంటివి వస్తున్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాంట్లో లస్ట్ డ్రివెన్ అండ్ లవ్ డ్రివెన్ ఉంటుందండి. ఇప్పుడు పీపుల్ లస్ట్ డ్రివెన్ ఎక్కువ అవుతుంటే రోజు రోజుకి వాళ్ళకి, లైక్ ఈ మధ్య విజిబిలిటీ ఎక్కువ అయిపోయింది. టూ మెనీ పీపుల్ వాచింగ్ ఎవ్రీ డే వైజ్ పార్న్ మూవీస్ చూస్తున్నారు. ఇంకా మూవీస్లో కూడా డైరెక్ట్లీ ఓపెన్ సెక్స్ చూపిస్తున్నారు అన్నిట్లో. ఇవన్నీ ఒక ఇంపాక్ట్ ఉండొచ్చు మైండ్లో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళే కూడా స్వతహాగా మోర్ ఆఫ్ ఎ లస్ట్ డ్రివెన్. ఇప్పుడు లస్ట్ డ్రివెన్కి లవ్ డ్రివెన్కి తేడా అదే. లస్ట్ అంటే వితౌట్ లవ్ అండ్ రొమాన్స్, ఓన్లీ మేటింగ్ ఈచ్ అదర్, లైక్ జస్ట్ సెక్షువల్ ప్లెజర్ లాగా. లైక్ గెహరియా సినిమాలో చూడంగానే ఫట్ అండ్ ఫ్లర్టింగ్, దెన్ ఓకే. సో అలాగా జస్ట్ దాన్ని లస్ట్ డ్రివెన్. సో లస్ట్ డ్రివెన్ వచ్చినప్పుడు మనిషికి వాళ్ళకి దే డోంట్ థింక్ ఫర్ మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఇంటిగ్రిటీ కానీ, వాల్యూస్ కానీ ఆలోచించారు వాళ్ళు. సో దే జస్ట్ గెట్ ఇన్ టు. నాకు ఆ టైంలో ఇన్స్టింక్టివ్ టు, మీరు గెహరియా మూవీ చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఒక ఇన్స్టెంట్, దీపిక హీరోయిన్ వాజ్ ఆల్రెడీ విత్ రిలేషన్షిప్ 7 years నుంచి ఉంది ఒక రిలేషన్షిప్. షీ హ్యాస్ చైల్డ్హుడ్ ట్రామాతో వెళ్తుంది తను. సో షీ వాజ్ అన్ యాంగ్జైటీ పిల్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఇట్ ఫీల్స్ ఫర్ హర్ ట్రిగర్స్ ఆన్. సో ఆఫ్టర్ దట్ వెన్ యూ సా ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు 7 years దే బోత్ హ్యాడ్ సమ్ ఇష్యూ ఆన్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆన్ సంథింగ్. ఆ టైంలోనే దో షీ థాట్ ఇన్ బిట్వీన్ ద సిస్టర్ హస్బెండ్ అండ్ వెన్ హీ వాజ్ ఆస్కింగ్ ఫ్లర్టింగ్ ఆన్ దాట్, immediately it is a lust driven. The anger happened, and because that's not a serious committed relationship. ఇప్పుడు రిలేషన్షిప్స్లో when lot of people tell though legalized అయినా కూడా live in relationship ఉండండి అని, that's a different way why it is being legalized. ఎందుకంటే బికాస్ మీరు మంచిగా అర్థం చేసుకొని మీరు ఇద్దరు రెడీ అయినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, కరెక్ట్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకి ఎక్కువ పిల్లలు ఎమోషనలీ దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ థింగ్స్ చిన్నప్పటి నుంచి. సో అమ్మా నాన్న ప్రాబ్లమ్స్, అమ్మా నాన్న ఇట్లా ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు విడిపోతుంటే పిల్లల పైన ఎక్కువ పడుతుంది. సో పిల్లల్ని, ఎలాంటి పిల్లల్ని మనం సొసైటీకి ఇస్తాము రేపు అనేది ఉంటుంది. దానివల్ల లీగలైజ్ చేశారు. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీరు కొన్ని రోజులు చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు అని. అంతేగాని ఇప్పుడు మారల్స్ ఎథిక్స్ మీరు ఫాలో కావద్దండి, యూ స్లీప్ విత్ ఎనీ వన్, యూ స్లీప్ గో ఫర్ ఎనీథింగ్ అనే టైప్లు కాదండి. అవి మారల్ ఎథిక్ అండ్ కమిట్మెంట్ అనేది ఉంటే, అది మీరు అన్నారు కదా పేరెంట్స్, మన పేరెంట్స్ టైంలో ఇలా ఉన్నా కూడా అట్లా ఆలోచించేవాళ్ళు. బికాస్ దేర్ వాజ్ ఎ పర్పస్, కామన్ పర్పస్. ఒక ఫ్యామిలీ, ఒక పెళ్ళి అంటేనే ఒక పర్పస్. వై ఆర్ యూ మ్యారీయింగ్ మీ, అట్లా కాన్సెప్ట్ అనమాట. అంటే వై ఆర్ యూ మ్యారీడ్, వై మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఇలాంటివి ఉండేటివి ఎక్కువగా. అప్పుడు క్వశ్చన్ చేసుకునే వాళ్ళు, ఓకే నాకు పెళ్ళి ఇంపార్టెంట్, మ్యారేజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ నాకు అని. సో అది ఒక పర్పస్, ఒక గోల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండేది. ఆ గోల్ కోసము మనిషి కమిటెడ్ అయ్యేవాళ్ళు. కామన్ గోల్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ టు హ్యావ్ పీస్, ఇంటిగ్రిటీ, టుగెదర్నెస్, ఇవన్నీ కామన్ గోల్. ఇండివిజువలిస్టిక్గా ఆలోచించేవాళ్ళు కాదు. కామన్ గోల్ ఇస్ దట్ గోల్. సో అక్కడ కమిట్మెంట్, ఎథిక్స్, వాల్యూస్ అన్నీ వచ్చేవి. ఇప్పుడు ఇండివిజువలిస్టికలీ అనుకునేసి వాళ్ళు ఎనీథింగ్ ఆన్ ద లస్ట్ డ్రివెన్.
Sometimes if you observe today meeting, Guerrilla movie is the best movie to take an example on. ఈ రోజు మీట్ అవుతున్నారు 2-3 days తర్వాతనే you just fall in for the lust driven. అవును, ఫిజికల్ రిలేషన్షిప్, there is no heart in that and emotional in that. ఇన్ఫాక్ట్ టిండర్ లాంటి యాప్స్ కూడా అందుకే కదా, వన్ నైట్ స్టాండ్స్ అండ్ ఆల్. యా, సో ఇలాంటివి అయిపోయిన తర్వాత దాన్ని అవి బికాస్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, బోత్ ఆర్ ఈక్వల్లీ లస్ట్ డ్రివెన్ కాబట్టి యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ కాబట్టి ఎక్కువ అవుతుంది. సో యూ నో మోర్ థింక్ అబౌట్ మొరాలిటీ అండ్ నో మోర్ ఎథిక్స్ అండ్ ఆల్ వాల్యూస్. అక్కడ ఓన్స్ కజినే, అక్కడ ఇంకొక సైడ్ యు ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద రిలేషన్షిప్. కరెక్ట్, యు ఆర్ స్టిల్ దేర్ విత్ యువర్ నో యూ వాంటెడ్ టు మ్యారీ హిమ్ అండ్ యు ఆర్ స్టిల్ దేర్ విత్ దట్. ఇదే అవుతుంది దాంట్లో. అదే రొమాన్స్ ఉంటే, లవ్ ఉంటే అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ఇప్పుడు యూ కెన్ హ్యావ్ సెక్స్ వెన్ ప్రొవైడెడ్ విత్ your mind, body and soul is connected. Exactly. So you are having here with only body. Only body mating avutundi ikkada. You are loving only with body, no mind, no soul there. Yeah, అది only moment satisfaction. Yeah, yes. Not exactly divine satisfaction Exactly. that we can experience, right? Love is a beautiful expression. Ultimate love and sex enti anante oka committed దీంట్లో వస్తే అప్పుడు మైండ్, బాడీ అండ్ సోల్ కనెక్ట్ అవుతుంది. అవును. So that is a beautiful form of love and romance and sex. యా, సో ఇప్పుడే మనం అనుకున్నాము వన్ నైట్ స్టాండ్స్ కానివ్వండి, లేదంటే లస్ట్ డ్రివెన్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు లస్ట్ అనేది మనకి ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలీదు, ఎవరితో వస్తుందో తెలియదు. అది ఫిజికల్ అట్రాక్షన్తో వస్తుంది, లేదంటే మనం ఏదన్నా డల్ మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం వచ్చి మంచిగా మాట్లాడితే వెంటనే అట్రాక్ట్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంఫసైజ్ చేస్తున్నారు కదా సినిమాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఈ లస్ట్ డ్రివెన్ రిలేషన్షిప్స్ని. సో ఇలా ఉన్నప్పుడు మల్టిపుల్ పర్సన్స్తో ఫిజికల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఇలా జరిగినప్పుడు అది మన పర్సనాలిటీ మీద, మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే ఓకే వన్ నైట్ స్టాండ్ అయిపోయింది అది మర్చిపోయాం, రేపు ఇంకొకరితో వన్ నైట్ స్టాండ్, ఇదర్ ఇట్స్ అమ్మాయి అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు, వీఆర్ నాట్ జెండర్ బయాస్డ్. సో ఇలా ఒక వన్ నైట్ స్టాండ్స్, మల్టిపుల్ వన్ నైట్ స్టాండ్స్ ఆర్ ఎల్స్ మల్టిపుల్ క్విక్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు అది నిజంగా మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అయ్యో, చాలా చూపిస్తుంది. అంటే ఇది మెంటల్, ఎమోషనల్, సైకలాజికల్ హెల్త్ పైన చాలా చూపిస్తుంది. కొంతమంది చెప్తారు బయటికి, కొంతమంది చెప్పరు. హిడెన్ ఎమోషన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళకు, అలా చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దో లాట్ ఆఫ్ పీపుల్ మే క్వశ్చన్ ఇట్లాంటివి ఎందుకు చేస్తారు ఇన్సెక్యూరిటీ ఉంటే అని. కానీ వాళ్ళల్లో చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళలో చాలా ఫియర్ ఉంటుంది, ఎక్కువ డామినెంట్ ఫియర్ ఉంటుంది. సో వాళ్ళు దే కీప్ ఆన్ హ్యావింగ్ లస్ట్, ఎంజాయింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఇన్సెక్యూరిటీ వల్లనే దే డోంట్ కమిట్ ఫర్ వన్ రిలేషన్షిప్స్ అండ్ వన్ కమిట్మెంట్. ఇవన్నీ ఉండదు. వన్ నైట్ స్టాండ్, ఓకే ఇప్పుడు ఇతను కాకుంటే ఇంకొక అతను ఉన్నాడు, ఈమె కాకుంటే ఇంకొకరు, ఇలా టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి థింకింగ్లో. ఇన్సెక్యూరిటీ అండ్ ఫియర్ ఉంటుంది ఎక్కువ డ్రివెన్. సో ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో, మన థాట్స్లో ఎక్కువగా ఇన్సైడ్ అవర్ మైండ్ ఇట్ విల్ సిట్ ఆన్ ఆల్ దిస్. ఇప్పుడు బయట జరుగుతాయి ఇన్స్టెంట్స్, సమ్ రిలేషన్షిప్ ఇష్యూ వస్తుంది. సో దే విల్ హ్యావ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ అన్నా కావచ్చు, వీళ్ళకే తెలిసి కావచ్చు, జరిగినచ్చు, ఏదైనా జరగచ్చు. అది రిలేషన్షిప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్టిల్ దట్ విల్ స్టే ఇన్సైడ్ ద మైండ్ అండ్ బాడీ. అది ఉన్నప్పుడు దట్ విల్ బీ లైక్ ఏ నెగటివ్ ఎమోషన్ ఎక్కువగా అవుతుంది రోజు రోజుకి. గిల్ట్ ఎక్కువ, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఒక పాయిజన్ లాగా మన మైండ్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ క్యాన్సర్. టూ మచ్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్, టూ మచ్ ఆఫ్ నెగటివ్ థాట్స్. సో వన్ ఆఫ్ ద హ్యూజ్ రీజన్ ఫర్ మైగ్రెయిన్ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇట్. ఓకే, సో మెంటల్ ఇల్నెస్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్ ఇల్నెస్, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ టూ మచ్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్. టూ మెనీ నెగటివ్ ఎమోషన్స్. అంటే థింకింగ్లో నుంచే మనము పాజిటివ్ పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ లోపల సబ్కాన్షియస్ మైండ్, 1/7 ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్. ఆ సబ్కాన్షియస్ మైండ్లో మనకు డామినెంట్ థాట్స్ ఏముంటాయో, ఇన్ కేస్ ఈ ఫియర్, ఇన్సెక్యూరిటీ, ఇట్లా ఏదైనా జరిగిన గిల్ట్, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి మైండ్లో, దట్ విల్ కాజ్ సమ్ సార్ట్ ఆఫ్ పాయిజన్ సార్ట్ ఇన్ ద మైండ్ ఆల్ ద టైమ్. ఓకే, ఎప్పుడు నెగటివ్ థాట్స్, ఎప్పుడు ఆ థాట్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పటికీ ఉంటే, సో అదే బాడీలో ఇట్ విల్ డెవలప్ లైక్ ఏ మైగ్రెయిన్ కానీ, లేకపోతే డయాబెటిక్ కావచ్చు. మనకి ఎవరికి ఫ్యామిలీలో ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకి వస్తుంది. అవును, లైఫ్ స్టైల్ ఒకటే కాదు, థాట్స్ అండ్ ద మైండ్, బాడీ అండ్ సోల్ ఆల్సో. లాట్ ఆఫ్ థింగ్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్ యూ హ్యావ్ ఇట్ ఆల్ ద టైమ్. అండ్ ఇప్పుడు ఉన్న టైంలో అసలు
చాలా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రాకపోవటం, లేదంటే డిప్రెషన్, లేదంటే యాంగ్జైటీ, సో ఇలా అన్నీ ఉంటున్నాయి. అండ్ మెయిన్లీ యూత్ కానివ్వండి, ఎవరికైనా ఈజీ యాక్సెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదర్ ఆల్కహాల్ ఆర్ నికోటిన్ ఆర్ వీడ్. సో యూజువల్గా ఇది కూడా జరుగుతుంది. మీరు చాలా మందిని పర్సనల్గా చూసుంటారు కదా, మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోవటం, ఇవన్నీ అంటే అది కూడా ఒక వీక్ మూమెంట్ అయి ఉండొచ్చు. సో అలా జనరలీ వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో లేకపోయినా లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ వల్లే బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతే దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కానీ వాళ్ళకి ఎలాగో తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, అంటే ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ 3 రిలేషన్షిప్స్ నేను చెప్పినవి కరెక్ట్గా తెలుసుకోండి. దాని గురించి నేను చెప్పినది మళ్ళీ మీరు యూ కెన్ అండర్స్టాండ్ దాట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ దెర్ ఆర్ సో మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్. నంబర్ 1 ఇస్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెల్. ఫస్ట్ మీ గురించి మీరు అర్థం చేసుకోండి. సో ఈజ్ ఇట్ లైక్ రోజు మీరు ట్యాబ్లెట్స్ తిని ఉండడం ఇష్టమా మీకు, లేదా ట్యాబ్లెట్ సొల్యూషనా మీకు? డిప్రెషన్, నాకు డల్నెస్ ఉంది, ఈరోజు నేను లోగా అనిపిస్తుంది అంటే ఒక టాబ్లెట్ తిని పడుకుంటారు చాలా మంది. దాట్స్ నాట్ ద సొల్యూషన్. అవేకనింగ్ బుక్ లో 2nd చాప్టర్ అబౌట్ హెల్త్ ఓన్లీ ఐ స్పోక్ సో మచ్ అబౌట్ హెల్త్. వాట్ ఈస్ హెల్త్? ఈజ్ ఇట్ దట్ యూ టేక్ ఎ టాబ్లెట్ అండ్ యూ స్లీప్ అండ్ దట్ క్యూర్? ఈ కోవిడ్ టైంలో చాలా మంది, మ్యామ్ నేను మల్టీవిటమిన్ ఒక టాబ్లెట్ తింటాను, వైటమిన్ డి తింటాను, నాకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా అవుతుందా, అట్లా అడిగేవాళ్ళు చాలా మంది. అంటే ఒక టాబ్లెట్ తిని పడుకుంటాను నీకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా కాదు. యూ నీడ్ టు హ్యావ్ ద థాట్స్ అలైన్డ్ విత్ దట్. మీ థాట్స్, ద వే లైఫ్ స్టైల్ యూ ఆర్ బిల్డింగ్ ఎవ్రీ డే, అండ్ మీకు నిద్ర ఎలా వస్తుందో, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది దానికి. ఇమ్యూన్ సిస్టమ్కి రిలేటెడ్ ఉంటుంది. వాట్ యూ ఈట్ అండ్ హౌ యూ ఈట్, ఈటింగ్ సైకాలజీ ఆల్సో. ఆర్ యూ పుట్టింగ్ మైండ్, బాడీ అండ్ సోల్ వైల్ ఈటింగ్? మైండ్ఫుల్నెస్ ఉంటుందా లేదా? ఇలాంటివన్నీ కూడా ఉంటుంది హెల్త్ రావడానికి, మంచిగా మనకు ఉండడానికి. సో దాన్ని రిలేటెడ్ నిద్ర ఉంటుంది. అంటే డూ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డిసిప్లిన్ లైఫ్? అంటే ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం రోజుకి, ఒక 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకోవడము. అంటే మైండ్ చాలా నాయిస్ చేస్తుంటుంది అందరికి. అవును, అసలు మైండ్ విల్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్, సో మెనీ డిస్టర్బెన్సెస్, సో మెనీ థింగ్స్, సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా, సో మెనీ థింగ్స్ అవుతుంది. సీరియస్లీ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, చెయ్యాలి, వాళ్ళు బెస్ట్ సెల్ఫ్గా ఉండాలి అనుకుంటారు. కానీ చెయ్యాలి అనుకున్న మూమెంట్ వచ్చినప్పుడు అబ్బా రేపు చేద్దాంలే, రేపటి నుండి మానేద్దాంలే, ఈ థాట్స్ వస్తాయి కదా. వీటిని కట్ చేసి ఆ అలవాటుని మానుకోవడం ఎలా అంటే ఫస్ట్ అగైన్ ఐ గో బ్యాక్ టు దట్ సెల్ఫ్ లవ్. మీకు మీ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంత గ్రూమ్ చేసుకుంటారు మీ పర్సనాలిటీ మీరు. ఎప్పుడైతే మీకు మీ పట్ల మీకు ప్రేమ ఉండదో, ఎవరో చెప్పినవి చేస్తున్నారు అట్లాంటివి ఎందుకు అవుతాయంటే బికాస్ సెల్ఫ్ డ్రివెన్ ఉండరు మీరు. సెల్ఫ్ లవ్ నుంచే పుడుతుంది సెల్ఫ్ డ్రివెన్. అంటే విత్ ఇన్ యూ డోంట్ నీడ్ సంబడి ఎల్స్ మోటివేషన్ టు డూ ఫర్ ఎనీథింగ్ ఫర్ యూ. సో మీరు మార్నింగ్ లేసినాక, ఎందుకంటే అండి ఒక మనిషికి ఒకటే మానవ జన్మ కదా, అమూల్యమైనది. ఐ డోంట్ గెట్ ఇన్ టు ద రీబర్త్ అవన్నీ గురించి మాట్లాడటం లేదు. ఇట్స్ జస్ట్ 1 బ్యూటిఫుల్ లైఫ్. అపర్ణగా ఉండడానికైనా, మధురిమగా ఉండడానికైనా, ఇంకెవరికైనా కూడా దెర్ ఇస్ ఓన్లీ 1 బ్యూటిఫుల్ లైఫ్. ఇక్కడ బర్త్డే ఉంటుంది, మనందరికి తెలుసు మన బర్త్డే కదా, బర్త్డే మనందరికి తెలుసు. అలాగే ఒకరోజు ఎక్స్పైరీ డేట్ వస్తుంది మనకు. ఈ మధ్యలో ఉండే జీవితమే మన జీవితం. సో ఆ జీవితము ఎవ్రీ డే అవుతుంటే మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వస్తుంటాం కదా రోజు అయితే. సో హౌ మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్ యూ వాంటెడ్ టు వేస్ట్? సో రాదర్ దెన్ యూ కెన్ మేక్ యువర్ లైఫ్ కౌంట్. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జర్నీ మంది. ఈ లైఫ్లో మీరు ఎవ్రీ డే ఎంతో చెరిష్ చేస్తూ హ్యాపీగా జాయ్గా మీ గురించి మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా మీరు హెల్తీ బాడీ పెట్టుకొని, హెల్తీ మైండ్ పెట్టుకొని కూడా గ్రూమ్ చేసుకోవచ్చు. ఆర్ ఇట్స్ యువర్ చాయిస్. ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏడ్చుకుంటూ నేను అన్నిట్లో అడిక్షన్స్లోకి వస్తాను, నాకు ఇట్లా అయిపోయింది అనేసి, ఇలాగైపోయింది నాకు, ఇలా ఎవరో ఇలా చేశారు కాబట్టి నేను ఇలా డ్రింక్ చేస్తున్నా, స్మోక్ చేస్తున్నా, నేను అందుకే డిప్రెషన్లోకి వచ్చాను. దాని బదులు టేక్ ఓనర్షిప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. ఎస్టర్డే హెస్ గాన్ ఎస్టర్డే. నిన్నటిది అయిపోయింది నిన్ననే. ఈరోజు కొత్త జీవితం, కొత్త రోజుగా మొదలుపెట్టండి మీరు లైఫ్. ఇప్పుడు ఇట్స్ నెవర్ టూ లేట్ అట్ ఆల్. ఎనీ ఏజ్, ఏ టైంలోనన్నా కూడా టుడే ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ మై న్యూ లైఫ్ అనుకోవచ్చు. కరెక్ట్. చాలామంది హర్ట్ డ్రివెన్ ఉంటారు, కొంతమంది గిల్టీ ఉంటుంది జరిగినప్పుడు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ ఓకే. అక్కడ యాక్సెప్ట్ చేసుకోండి. దాన్నే యాక్సెప్టెన్స్ అంటా నేను. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే అది అగైన్ 11th చాప్టర్లో టూల్స్ అండ్ టెక్నిక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్. యూ నీడ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆర్. ఇట్స్ ఓకే టు హ్యాపెన్. తప్పుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ హ్యావ్ సెల్ఫ్ లవ్, ఈ డిప్రెషన్ వచ్చినా కూడా మీరు కోలుకుంటారు అక్కడ నుంచి.
డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ అనిపిస్తాయి. అవన్నీ హ్యూమన్ లైఫ్లో అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. అన్నీ మంచిగా ఉంటాయి అని ఉండదు. ఈ పుట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు జర్నీలో యూ సీ లాడ్ ఆఫ్ టైమ్. ఒకరోజు మంచి జరగచ్చు, ఒకరోజు చెడు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడు బయట ఎవరో వచ్చి వాళ్ళు ఒకరోజు ఉండొచ్చు జర్నీలో, ఒకరోజు ఏదైనా తేడా వస్తే వెళ్ళిపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఈ వెహికల్ అనే మీ బాడీలో మీ మైండ్, బాడీ అండ్ సోల్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రేమించాలి. మనం బతికుండేది ఈ వెహికల్లోనే కదా. మన లోపల మనం ఈరోజు బతుకున్నామంటే మన బాడీ అయిన ఈ ఎంజిన్లో, ఈ వెహికల్లోనే కదా. దీన్ని మనం సరిగ్గా చూసుకోకుండా, హెల్త్, ఎక్సర్సైజ్ చేయకుండా, ఎవరో చెప్తే ఎక్సర్సైజ్ చేయాలి, కోవిడ్కి ఎవరో చెప్తే మాస్క్ వేసుకోవాలి, మనం ఎక్కువగా చూస్తుంటాం. మాస్క్ అయినా, ఈ శానిటైజింగ్ అయినా, లేదంటే మన గురించి మనం కూడా కేర్ తీసుకోవడం, ఎవరైనా రూల్స్ పెడితేనే చేస్తాం. ఓ 2000 రూపీస్ ఫైన్ అయితేనే మనం మాస్క్ పెట్టుకుంటాం. ఇలాంటివి కూడా చూస్తుంటాం. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ యు ఆర్ ఆల్ ద టైమ్ డ్రివెన్ బై సంబడి ఎల్స్ హ్యాస్ టు టెల్ యూ. అంటే మీ పట్ల మీకు ఓనర్షిప్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు అని మీనింగ్ దానికి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఓకే సంథింగ్ హ్యాపెండ్ ఎస్టర్డే, ఇట్స్ ఓకే, లెట్ మీ స్టార్ట్ టుడే మై న్యూ లైఫ్, లెట్ మీ డ్రా ఏ బార్డర్ లైన్ అనుకోవాలి. నిన్న అయిపోయింది, అదేం చేయలేము మనం ఈరోజు. అక్కడ ఒక బార్డర్ లైన్ రాసేసి ఈ రోజు నుంచి కొత్త బిగినింగ్. సో న్యూ థింగ్స్, న్యూ ఫీలింగ్స్ డెవలప్ చేసుకొని అట్లాంటిది రావాల్సింది ద అవేకనింగ్. అందుకే బుక్ టైటిల్ కూడా నేను అవేకనింగ్ అని పెట్టాను. ఇఫ్ యూ వాంటెడ్ టు నో లాట్ ఆఫ్ డెప్త్, అవేకనింగ్ బుక్ చదవండి. దాంట్లో ఎంత డెప్త్ ఇచ్చాను ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్కి. సో వెరీ వెల్, డెఫినెట్గా అందరూ చదువుతారని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు మన మైండ్ యువర్ మనసు ర్యాప్ చేసే ముందు ఇలా అంటే హర్ట్ డ్రివెన్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా గిల్ట్ డ్రివెన్ కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి వీడ్ ఉంటుంది, నికోటిన్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని మానేయాలి అని సెల్ఫ్గా అనుకుంటూ హెల్ప్లెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మానేయడం కష్టం కదా, వాళ్ళకి కూడా చేత కాదు అనుకున్నా కూడా. సో అలాంటి వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనకి మనం చేసుకోగలిగి టూల్స్ ఏంటి? ఓకే, నంబర్ 1 is మీ పట్ల మీకు చాలా రెస్పెక్ట్ పెరగాలి. ఆ సిచ్యువేషన్లో మనం ఎందుకు చేస్తున్నాము అని ఒక క్వశ్చన్ అడగండి మీరు ఫస్ట్. ఎందుకని నేను పొద్దున లేచినాక నేను స్మోకింగ్, డ్రింకింగ్, నాకు చాలామంది క్లయింట్స్ అంటుంటారు మార్నింగ్ లేచినాకనే నేను బ్రేక్ఫాస్ట్ టైం నుంచే లిక్కర్ మొదలు పెడుతున్నాను అని. మెన్ అండ్ ఉమెన్ బోత్. నేను డ్రింకింగ్ మొదలు పెడతాను బికాస్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ ఓన్లీ ఇన్ డ్రింకింగ్. అంటే మీకు లేచిన తర్వాత మార్నింగ్ ఒక గోల్ లేదు మీకు, యూ వాంట్ డూ సంథింగ్ అనే గోల్ లేకపోవడం వల్ల. సో యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ లైఫ్ అనేది ఎంతో అమూల్యమైంది. ఒకే ఒక లైఫ్. మీలాగా బతకడానికి, మీలాగా యునీక్గా, అసలు ద వే యూ లుక్, ద వే యూ టాక్, ద వే యూ లుక్ అండ్ ఎవ్రీథింగ్ యునీక్నెస్ మీకు, ఇది మీరు పెంచుకోండి థింకింగ్లో. ఫస్ట్ నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్ అండ్ దెన్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఎందుకని నేను ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి దానిలో ఉంటున్నాను, ఇంకా ఎంతకాలం ఉండాలి ఇలాగే? సో ఆ క్వశ్చన్ మీరే సెల్ఫ్ కాన్షియస్నెస్తో ఆలోచించుకోండి. తర్వాత సెల్ఫ్ అవేర్నెస్. నేను ఇలాగే నా లైఫ్ ఎండ్ కావాలన్నా, నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఇలా తాగుతుంటే ఇంకో 3-4 years తర్వాత హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవుతాను. సో నేను అలాంటి డెత్ నాకు కావాలా నాకు, లేదంటే నేను హ్యాపీగా మంచిగా ఉంటానా? సో అది థర్డ్ వన్ ఇస్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఈ 3 ఫస్ట్ తీసుకోండి. నెక్స్ట్, మీకు డిప్రెషన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ పీపుల్, ఫ్రెండ్స్ టు టాక్ టు లిజన్ టు యూ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది లోపల ఎంతో పెయిన్ ఉంటుంది, దట్ దే వాంట్ టు బీ హర్డ్ బై సంబడి, దే వాంట్ టు లిజన్ టు, దే వాంట్ టు స్పీక్ టు సంబడి అని. సో అలాంటివి మంచి ఫ్రెండ్స్ అని చూసుకోండి. జస్ట్ ఇట్స్ నాట్ ఆపోజిట్ జెండర్ అంటే మీరు ఇమ్మీడియట్గా న్యూ పర్సన్తో ఒక 4 రోజులు అవుతూనే యూ ఫీల్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అంటే అలా కాదు. యూ జస్ట్ హ్యావ్ జస్ట్ నార్మల్ కార్డియల్ ఫ్రెండ్షిప్ రిలేషన్. అ డీపర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ డిప్రెషన్, యాంగ్జైటీ. సో ఇలాగ అండర్స్టాండింగ్ రిలేషన్, ఈవెన్ ఒక 10 మంది ఉన్నా చాలు మీకు వరల్డ్లో, అలాంటి వాళ్ళని హ్యాండ్ పిక్ చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళని, మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళని. తర్వాత ఒక 5 రోజులు మార్నింగ్ నుంచి రాత్రి వరకు బజ్ మూమెంట్స్. బజ్ మూమెంట్స్ అంటే నేను ఆల్వేస్ ఐ కీప్ టెలింగ్ ద మూమెంట్స్ విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే నాకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ క్యాన్ బీ ఓ బజ్ మూమెంట్. లైక్ స్మాల్ మ్యూజిక్ వినడం కూడా ఒక 5 minutes, రొటీన్లో ఒక 5 to 10 minutes ఇవ్వడం దానికి. ఒక కొత్త వంటకం చేయడము, ఏదైనా కొత్తది యూట్యూబ్లో ఈ మధ్య ఒక వంటనే గుత్తి వంకాయ కూర అనుకోండి, దానిలో ఒక 20 varieties ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ వేస్తే డిఫరెంట్ అవుతుంది.
ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్. అంటే అన్ఎక్స్ప్లోర్డ్ హాబీస్ అంటాం దాన్ని. ఎప్పుడు చేయలేదు, కొత్తగా చేస్తుంటే కూడా యూ ఫీల్ సో మచ్ గుడ్ అబౌట్ ఇట్. ఇలాంటివి చేయడము. తర్వాత ఏదైనా మంచి మూవీ చూడడము, సమ్ గుడ్ మెసేజ్ మీకు అలా నచ్చింది ఆ మూవీ చూడడము. తర్వాత సమ్ హాబీస్ డెవలప్ చేసుకోవడము. ఇలాంటివి మీ పర్పస్ అండ్ మీ ప్యాషన్ పెట్టుకొని దాంట్లో చేసుకోండి. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. అంటే ఐ నో అ ఫ్రెండ్ హూ ఇస్ అ చైన్ స్మోకర్. సో బజ్ మూమెంట్స్ అని మీరు అంటే నాకు అదే బజ్ మూమెంట్ కదా అని అంటే తను వింటే కనుక. ఓకే ఓకే. సో అప్పుడు ఒకవేళ వాళ్ళకి అలాగే ఉంటే కూడా దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ హౌ దే విల్ ఎండ్ అప్ విత్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ అనే డబ్బా పైన రాస్తారు. అవునవును కదా, ఇంజూరియస్ అని అంతగా రాస్తారు. ఈవెన్ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే కూడా కింద స్క్రోలింగ్ వస్తుంది మనకు, స్టిల్ అది చేస్తారు. అవును. కోవిడ్ టైంలో డెత్ అనేది ఇట్లా మనకు వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయింది, స్మెల్ చేసి వెళ్ళింది మనల్ని. ఇట్లా దగ్గరకు వచ్చేసి సువాసన లాగా మనకు స్మెల్ చేసేసి వెళ్ళిపోయింది పక్కన నుంచి. ఇప్పుడు వీఆర్ ఆల్ అలైవ్ అంటే వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ థర్డ్ వేవ్ లో కదా మనకు. అందుకే డెత్ గురించి ముందు వినడమే ఉండొచ్చు కానీ మనందరికీ ఇప్పుడు డెత్ అంటే క్లోజ్గా చూసాం. కరెక్ట్. సో అది ఆలోచించండి మీరు. సో డూ యూ వాంటెడ్ ఎనీ అబ్రప్ట్ డెత్ ఫర్ యూ విత్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ టూ మచ్ హ్యాపెనింగ్? మీ లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, మీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చి, మీ హార్ట్ ప్రాబ్లం వచ్చి అలాగనా? దానే 3 చెప్పాను. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ 3 అనుకోవాలి. నేను ఇలా ఉంటే నాకు ఇష్టం వస్తుందా, రోజు మార్నింగ్ నుంచి స్మోకింగ్ డ్రింకింగ్లో డల్గా ఉంటే ఇష్టం ఉంటుందా నాకు అని. ఇంకొకటి అండి, మెన్ ఉమెన్ సైకాలజీ, వాట్ మెన్ లైక్ అండ్ వాట్ ఉమెన్ లైక్. I think this is also related with why are people getting into depression, all those things. True. మెన్కి ఎక్కువ చాలామంది అడుగుతారు, నేను ఐఎమ్ సో బ్యూటిఫుల్, దెన్ ఆల్సో వై మై హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ అఫేర్ అండ్ వై ఈజ్ సీయింగ్ అదర్ ఉమెన్, ఆల్ దిట్ అడుగుతుంటారు చాలామంది. నాకంటే అస్సలు బాగుంటుంది మేడం, అసలు తను నల్లగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని అంటుంటారు అమ్మాయిలు క్లయింట్స్. దానికి ఒక మిత్ ఆఫ్ ఎ సైన్స్లో ఇది ఒకటి ఉంటుంది చాలా. As I told, 26 years of my journey in the human behavior sciences. So men psychology, it's not about the skin color ఇవన్నీ కాదండి, హైట్ వెయిట్ ఇవి కాదు. చాలామంది మెన్కి కూడా తెలియకపోవచ్చు ఈ విషయము, కానీ వరల్డ్ వైడ్ రీసెర్చ్ మెన్లో ఇలా దే గెట్ డ్రాన్ విత్ ద పీపుల్ హూ ఆర్ హ్యాపీ, దే లైక్ హ్యాపీ ఉమెన్. ఇప్పుడు మన స్టూడియోలో కూడా మెన్ ఉండే వాళ్ళు కూడా అడగచ్చు మీ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ యూ లైక్ ఇన్ ఉమెన్ అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో దే లైక్ హ్యాపీ ఉమెన్. వాళ్ళకి ఆ హ్యాపీనెస్కి వాళ్ళు డ్రా అవుతారు. సో మేబీ ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ సీయింగ్ అదర్ ఉమెన్ అండ్ ఆల్, మేబీ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ హ్యావింగ్ టూ మెనీ డిబేట్స్, టూ మచ్ ఆఫ్ నాగింగ్. సంథింగ్స్ హ్యాపెన్ లాస్ట్ వీక్ ఎప్పుడో అయిండేది. మెన్ కాంట్ హ్యాండిల్ నాగింగ్. ఓకే, అంటే అయిపోయింది ఒక వారం ముందు, నెల ముందు, సంవత్సరం ముందు అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ తెచ్చి మళ్ళీ నువ్వు ఇట్లా చెప్పు చేసావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న దానిని పెద్దగా చేసి కూర్చున్నా, లేచినా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, బెడ్ టైంలో, అన్ని టైంలలో అదే మాట్లాడుతూ ఏడుస్తూ ఎక్కువ. దే కాంట్ హ్యాండిల్ నాగింగ్, దే కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ విత్ అన్హ్యాపీనెస్, అండ్ దే కాంట్ హ్యాండిల్ టూ మచ్ ఆఫ్ బస్టింగ్ అవుట్ ఆన్ టీయర్స్ అండ్ క్రైయింగ్ లౌడర్. సో ఇవన్నిటి వలన మేబీ ద వన్ హూమ్ ఐ డోంట్ సే దట్ బికాస్ ఇట్లాంటివన్నీ కాబట్టి అని కాదు. లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ వై ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎందుకు అవుతున్నాయి అని. అవును, బికాస్ ఐఎమ్ సో బ్యూటిఫుల్, రియలీ వైఫ్ ఈస్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. ద క్వశ్చన్ టు హర్ ఇస్ దిస్, వై ఈస్ మై హస్బెండ్ సీయింగ్ లైక్ దట్, ఎందుకు అవుతున్నాయి నాకు, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దిస్ రిలేషన్, ఇట్లాంటివని. సో ఐ కీప్ చెకింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ హ్యాపెనింగ్. సో ఐ టెల్ దెమ్, whenever your husband comes you are telling all that something happened last month and all. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూ. ఫ్రెష్నెస్ ఈజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో 3 types ఉంటారు. వన్ ఈజ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అంటే విజువల్ డామినెంట్. వాళ్ళకి ఎప్పుడు ఫ్రెష్గా మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ ఇలా ఉండాలి, ఇండ్లు కానీ, వాళ్ళు కానీ, వైఫ్ కానీ. అంటే ఫ్రెష్నెస్ ఇన్ వైఫ్. సో మెన్ డ్రా ఫర్ ఫ్రెష్నెస్, హ్యాపీనెస్. ఫ్రెష్నెస్ అంటే హ్యాపీనెస్, ఫ్రెష్గా ఉండడము, హ్యాపీనెస్, అది విజువల్ డామినెంట్ వాళ్ళకి. సెకండ్ ఈజ్ ఆడిటరీ డామినెంట్, అంటే హియరింగ్ సెన్సిబిలిటీ అంటాం. ఆడిటరీ అంటే హియరింగ్ సెన్సిబిలిటీ. సో దే వాంటెడ్ టు లిజన్. మెన్ అండ్ ఉమెన్, మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరు ఉండొచ్చు ఇలాగా. ఆడిటరీ అంటే దే విల్ కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ టు ద వే దే హియర్ ఫ్రమ్ అదర్ పర్సన్. అంటే ఎప్పుడు ఇట్లా నాగింగ్ చెప్తూ, ఎప్పుడు పాతవి చెప్తూ అట్లా ఒకసారి డిస్కస్ చేయండి మీరు. కంప్లీట్లీ డిస్కస్ అండ్ టెల్ బిఫోర్ ఓన్లీ దట్ విల్ డిస్కస్ ఆన్ దిస్. అక్కడ అయిపోవాలి అది.
మళ్ళీ 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 తీసుకురాకూడదు. ఒకవేళ ఇంకా 2 రోజులు మాట్లాడండి, ఇంకా ఒకవేళ అది కంప్లీట్ కాకపోతే 1 month ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ స్టిల్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్, యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ద ప్రెజెంట్ మూమెంట్ అనేది లూజ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మ్యారిటల్ లైఫ్ ఆర్ రిలేషన్షిప్లో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఈస్ దిస్ ఇస్ వాట్ మెన్ డ్రా అటెన్షన్ ఆన్ ద హ్యాపీనెస్ అండ్ ఫ్రెష్నెస్. ఉమెన్ సైకాలజీ ఎలా అంటే ఇట్ క్యాన్ బి ఎనీ మెన్, ఇట్ క్యాన్ బి ఫాదర్ రిలేషన్, బ్రదర్ రిలేషన్ ఆర్ ఎనీ మెన్. ఉమెన్కి ఒక సైకాలజీ ఒకటి ఉంటుంది, సెక్యూర్ రిలేషన్ ఈజ్ వాట్ దే ఫీల్. కరెక్ట్. ఈ సెక్యూరిటీ అనేది డిస్టర్బ్ అయినప్పుడు రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళతో. దే డెఫినెట్లీ వాంటెడ్ ఎ సెక్యూర్ లవ్, సెక్యూరిటీ ఇన్ లవ్. అంటే ఎలా అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ లవ్లో నన్ను చీట్ చేయడని కానీ ఇలాంటివి. అంటే సెక్యూర్ లవ్ ఇస్ దాట్ ఓన్లీ. సో వితౌట్ ఎనీ ఫియర్, సెక్యూర్ లవ్ ఇస్ వాట్ దే ఆల్ ద టైమ్ క్రేవ్ ఫర్. సో దిస్ ఇస్ వాట్ ద 2 things విచ్ ఇఫ్ ఉమెన్ అండ్ మెన్ కెన్ అండర్స్టాండ్. ఈ 2 things, ఉమెన్ ఏమో సెక్యూర్ లవ్ వాళ్ళకి అనిపించినప్పుడు మెన్ దగ్గర వాళ్ళతో ఉంటారు. దట్స్ హౌ ద రిలేషన్షిప్ విల్ రియలీ కంటిన్యూ వెరీ వెల్ స్ట్రాంగ్గా. అదే మెన్ అయితే why are this happening is because you need to check yourself. It's not about pointing fingers or pointing wrong ga kaadu. This is how the psychology is. Because they need to have a freshness. Nagging kaadu. They can't handle nagging, they can't handle all the time crying, tears, all this louder ways of crying or tears and all that. Okay, ఇవన్నీ నే చూసుకోవాల్సింది. ఈ 2 చూసుకుంటే I think society will build in a beautiful love and also the మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ అయిన లవ్, ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఆ ప్రేమ నిలిచి ఉంటుంది ఎప్పటికీ. ఆ ప్రేమలో నువ్వు వేరు నేను వేరు అని ఉండదు. నువ్వు నేను కలిస్తే ఒకరు అని అనుకుంటారు. యూ వర్సెస్ మీ అని ఉండదు ఇక్కడ. యూ ప్లస్ మీ ఇస్ వన్ అనే ఫీలింగ్ వస్తుంది. ట్రూ వెరీ వెల్ సెడ్ మధురిమ గారు. యాక్చువల్లీ మనం ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే లోపే ఇంకొక పెద్ద టాపిక్కి డిబేట్ స్టార్ట్ చేశారు. లైక్ ఇందాక అన్నారు కదా, నాగింగ్ అది అబ్బాయిలకి నచ్చదు అండ్ దే ఆల్వేస్ నీడ్ ద ఫ్రెష్నెస్ అండ్ ఆల్. అండ్ మనం సెక్యూరిటీ కోసం చూస్తాం, సెక్యూర్డ్ లవ్ కోసం అన్ని యాంగిల్స్లో. సో దీని గురించి మనం అసలు స్టార్ట్ చేస్తే అమ్మాయిలు ఏమంటారంటే మెన్ ఆర్ ద రీజన్ వీఆర్ నాగింగ్, రైట్? అండ్ దే సే యూర్ ఆల్వేస్ నాగింగ్, దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్. సో దిస్ ఇస్ కంటిన్యూస్ మీరు అన్నట్టు. సో లెట్స్ హ్యావ్ దిస్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బట్ ఇందులో చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. అంటే క్లియర్గా మెంటల్ హెల్త్ గురించి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ఉంటే మనకి అది వేరే వాళ్ళకి జరిగేది, వేరే వాళ్ళ లైఫ్లో జరిగేది కాదు, మనకే చాలా ట్రబుల్ జరుగుతుంది అనేది ఎమోషనల్గా చాలా చెప్పారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు చూసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు. అండ్ వాట్ ఈజ్ లవ్, దట్స్ వాట్ యూ హ్యావ్ టోల్డ్. సో నెక్స్ట్ టైమ్ how to heal a broken heart, and also we talk about nagging and complaints between men and women. Definitely next time we'll come with the healing and how you can heal yourself if you've gone through, because everyone 99.9% people must have gone some exploitation, something కావడము, knowingly or unknowingly. ఇలా వాళ్ళు గిల్ట్ లో ఉండిపోయి ఆ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కువ ఇన్సెక్యూరిటీ, ఫియర్, గిల్ట్ ఉండడం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి వాళ్ళకు. దానిలోనే వాళ్ళకి ఎమోషనలీ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో లాస్ట్లీ ఇస్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఎంటైర్ వరల్డ్ త్రూ iDream ఛానల్ ఇస్ ఇట్ ఒక ప్రొఫెషనల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్ ఏదైనా ఇష్యూస్ వస్తాయండి, డెఫినెట్లీ బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎదుగుతాం కదా మనం వెళ్ళి. అవును, మనం జస్ట్ డెంటిస్ట్ దగ్గరకో ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళము. ఏమైనా సమ్ హార్ట్ ఇష్యూస్ వస్తాయి. సేమ్ వే ఎవ్రీవన్ ఎనీవన్ హ్యాస్ టు థింక్ దట్ a psychologist is more than an intimate friend. ఒక ప్రొఫెషనల్తో మాట్లాడితే డెఫినెట్లీ ప్రొఫెషనల్ గైడెన్స్ వస్తుంది మీకు. మీకే మీరు సొంత వైద్యాలు చేసుకొని మీకే మీరే ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడము, నిద్ర రాకపోతే ఏదో ఎవరో దగ్గరికి వెళ్ళడము, మీ ఫ్రెండ్స్ దగ్గర ఇంకెవరో దగ్గర డిస్కస్ చేయడము, ఏదంటే అది. ఫ్రెండ్స్ ఆర్ గుడ్, బట్ వాళ్ళకు కూడా మీకు తెలిసినంతే తెలుసు, వాళ్ళకి ప్రొఫెషనల్లీ డెప్త్ నాలెడ్జ్ లేదు. అవును. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, నాకు 9 degrees ఏమవసరం చేయడం చెప్పండి. ఎందుకని 26 years నుంచి ఒకే ప్రొఫెషన్లో మేకింగ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ విత్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఎందుకంటే ఒక మనిషికి డెప్త్ ఆఫ్ ద, ఇప్పుడే మీరు చూసింటారు ఈ 2 hours 3 hours టైంలో ఒక డెప్త్ నాలెడ్జబుల్ వాళ్ళని మీట్ అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తే యూ గెట్ ఇన్ డెప్త్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అవును. ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎవరి వల్ల వస్తాయంటే మీకు ఓన్లీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్, ఫర్ ష్యూర్లీ ఐల్ చెక్ ద ఎక్స్పర్టీస్. కరెక్ట్.
ఐ డెఫినెట్లీ ఇప్పుడు ఒక హార్ట్ రిప్లేస్మెంట్ జరుగుతుంది కానీ లైఫ్ కాదు కదా. లైఫ్ రిప్లేస్మెంట్ ఒక లైఫే మనకు, దాన్ని రిప్లేస్ చేయలేము. మీలాగా నాలాగా ఒక లైఫే మనం బతుకుతాం మన పేరుతో, మన యూనిక్నెస్తో. సో సేమ్ వే ఆ నోషన్ కూడా పోవాలి సొసైటీలో. సో మీటింగ్ ఏ సైకాలజిస్ట్, ఏ సైకియాట్రిస్ట్, అఫ్ కోర్స్ సైకియాట్రిస్ట్ ఈజ్ ఓన్లీ దట్ సమ్ టైమ్స్ దే విల్ గివ్ టాబ్లెట్స్ విత్ దట్, నిద్ర రాలేదన్నా ఏదన్నా ఉంటే కూడా. కానీ ఒక సైకాలజిస్ట్ వల్ల మీకు ఈ టాబ్లెట్స్ కూడా మీరు మానేసేసి డెప్త్లో మీకు అర్థమయ్యి మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు తెలుస్తుంది మీకు. మనకి అండర్స్టాండ్ హౌ టు హ్యావ్ ద డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ అండ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు అన్న స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మేబీ ఆ టైంలో మీరు సైకియాట్రిస్ట్తో తీసుకొని కొన్ని రోజులు టాబ్లెట్స్ తీసుకోండి. అలాంగ్ విత్ దట్ ప్యారలీ డెఫినెట్లీ a depth knowledgeable psychologist will be of a great help to you to come for the therapies and choose the right psychologist. వెరీ వెల్ సెడ్. నిజమే, చాలా మందికి ఇది కూడా ఉంటుంది, నేను ఎందుకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇట్స్ కైండ్ ఆఫ్ అ షేమ్, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ షేమ్. ఇప్పుడు జనాలు మారుతున్నారు, ఎవ్రీబడి నీడ్స్ అ ప్రాపర్ గైడెన్స్. మనకి లైఫ్లో కెరియర్లో మెంటర్ ఎంత అవసరమో జీవితంలో మనకి వచ్చే ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళకి ఒక మెంటర్ ఉంటే వీ విల్ డూ బెటర్ ఇన్ అవర్ లైఫ్. నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ రియల్లీ ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఇట్ వోంట్ లీడ్. ఇప్పుడు ప్యాకేజ్ లాగా అండి, ఒక డిప్రెషన్ నుంచే వస్తుంది లోన్లీనెస్, అక్కడ నుంచి అక్యూట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవుతుంది. ఈ అన్ని ఒక రోజులో రావు మీకు. ఈ రోజు మీకు ఏదైనా అయితే ఈ రోజు డిప్రెషన్ రాదు. ఆ లో సార్ట్ ఆఫ్ మూడ్ కానీ ఫీలింగ్ లో వస్తుంది, రోజు రోజుకి విత్డ్రావల్ స్టేజ్ అవుతుంటుంది మీకు. అక్కడ నుంచి డిప్రెషన్ నుంచి లోన్లీనెస్ అవుతుంది, లోన్లీనెస్ నుంచి టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ యాంగ్జైటీ అవుతుంది, అక్కడ నుంచి స్లీప్లెస్నెస్ అవుతుంది, మీకు స్లీప్ డిజార్డర్ అవుతుంది, అక్యూట్ అవుతుంది అది కూడా. అక్కడ ఇవన్నిటి నుంచి బర్న్అవుట్ స్టేజ్కి వెళ్తారు, బర్న్అవుట్ స్టేజ్ నుంచే సుసైడల్ వస్తాయి. ఇవన్నీ ఒక ప్యాకేజ్లా ఒకదానికి కనెక్ట్ ఉంటుంది. సో ఆ సుసైడల్లో వచ్చిన తర్వాత థాట్స్ ఎక్కువ రోజులు కాకుండా దే ఫీల్ దట్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ దే నో మోర్ లవ్. ఈ థాట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. అప్పుడు నోబడీ విల్ లవ్ మీ అనే ఫీలింగ్ వచ్చేసి దట్ జస్ట్ ఐ సా ఇన్ స్ప్రెడ్ ద వర్డ్ హైదరాబాద్ అనే ఒక గ్రూప్ ఉందండి. దాంట్లో ఒక అతను ఈ లోపల ఒక అతను పోస్ట్ చేశాడు, ఇవన్నీ విన్నా నేను ఒక గ్రూప్లో. జస్ట్ ఈ పోస్టెడ్ ఇట్ సీమ్స్ దట్ ఐ వాంట్ కిల్ మై సెల్ఫ్ అని. ఐ జస్ట్ వాంట్ బికాస్ సంబడీ హ్యాస్, ఒక లేడీ ఇట్లా చేసింది నాకు అని ఒక మెయిల్ ఒక అతను పెట్టాడంట. సో ఐ వాంట్ కిల్ మై సెల్ఫ్ బికాస్ షీ హ్యాస్ చీటెడ్ మీ, ఎక్స్ప్లాయిటెడ్ మీ అండ్ గోయింగ్ విత్ అదర్ మ్యాన్. సో హీ హ్యాస్ ఓపెన్లీ టోల్డ్ అబౌట్ డిక్లరేషన్ ఆన్ దట్ ఇట్ ఈస్ అనేసి. అది చెప్పిన తర్వాత కొంతమంది, ఇప్పుడు నేను అదే అంటున్నాను, రైట్ పీపుల్ యూ నీడ్ టు అప్రోచ్ అని. వై ఆమ్ ఐ టెలింగ్ us? He posted in a public forum where it is lot of things are there. They're not directly professionals who are there into and all. And not everybody will see also public forum lo post chesinappudu. Correct. So some people must have told and some people must have given some suggestions alaga. Vallaki em tochite adi cheppindachu. After 2 hours he committed suicide. Oh. And the news has come that the man who told like the 2 hours before committed suicide ani. Ayyo. And now here advises our state of mind lo, you may ask me that how to deal if it is our state of mind lo. What I wanted people to do is, if you know the person or that number is there, you need to connect to the right professionals. అవును, రైట్ సైకాలజిస్ట్లు డీల్ చేసే ఇట్లా సుసైడల్ ఇవన్నీ డీల్ చేసే సైకాలజిస్ట్ లైక్ మీ యూ కెన్ కనెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, అది సొసైటీగా ఒక మొరాలిటీ అండ్ అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఇలా. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ నంబర్స్ వెన్ యూ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు కాల్ దెమ్ అండ్ రీచ్ టు ద రైట్ ప్రొఫెషనల్. అందుకని కరెక్ట్, యూ జస్ట్ నీడ్ టు రీచ్ టు ద రైట్ ప్రొఫెషనల్. అండ్ పీపుల్ ఆల్సో నీడ్ టు గైడ్, నాట్ టు గివ్ సజెషన్స్. ఏమవుతుందంటే సజెషన్స్ అనేది చాలా ఈజియెస్ట్ వే టు గివ్, దట్ ఈస్ ఎక్స్పెన్స్ ఫర్ ద అదర్ పర్సన్. ఇది వెరీ ఎక్స్పెన్సివ్ వెన్ యూ టేక్ దట్ సజెషన్ అండ్ ఫాలో. ఇప్పుడు ఈజీ కదా చెప్పడం, ఏమైనా ఇలా చేయి అలా చేయి, బిహేవ్ లైక్ దిస్, బిహేవ్ యువర్ సెల్ఫ్, అలా అనడం చాలా ఈజీ మనకు. కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకోలేదు ఆ టైంలో. వాళ్ళకి ఆల్రెడీ దే జస్ట్ ఫీల్ సో లో అబౌట్ దెమ్సెల్వ్స్, దే విల్ బీ ఇన్ డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ ఈక్యూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ టైం తర్వాత ఏమవుతుంది, దే విల్ జస్ట్ ఫీల్ దట్ అండ్ దే జస్ట్ గివ్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇంకా వాళ్ళకి నో మోర్ దే సీ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ లైఫ్ కానీ హ్యాపీనెస్ కానీ, దే డోంట్ లవ్ దెమ్సెల్వ్స్ అట్ ఆల్ దట్ టైమ్. దే ఫీల్ దట్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అండ్ దే ఫీల్ దట్ నోబడీ లవ్స్ దెమ్. The minute they get the thought nobody loves them, I am no more of a need for anyone or a happiness of anyone, they kill themselves. ఇవన్నీ ఒక సెకండ్స్ ఆఫ్ ద టైంలో కొన్ని అవర్స్లో జరిగిపోతుంది. అవును, ద సుసైడల్ థింగ్ ఇస్ జస్ట్ సమ్ టైమ్స్ పీపుల్ సే జస్ట్ 2 hours ముందు నేను మాట్లాడాను ఇలాగని. అప్పుడు మీరు క్లోజర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఉంటాయి థాట్స్ వాళ్ళలో.
మన పక్కనే ఉంటారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా చూసాం మనం ఇలా సుసైడ్స్ అండ్ ఆల్ అనేసి, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్. అండ్ అంటే మనం చాలా మందికి ఈ గిల్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. చనిపోయినప్పుడు అరే మనకు తెలిసిన మనిషి మనతో ఉన్నారు కదా, నిన్న కూడా హీ వాజ్ ఫైన్, షీ ఈజ్ ఫైన్, బట్ ఈరోజు ఇలా జరిగిపోయింది. ఆ మెంటల్ సిక్నెస్ అనేది నోబడీ కెన్ అండర్స్టాండ్ అంటిల్ అన్లెస్ దే స్పీక్. సో ఈ విషయం గురించి కూడా మనం డీప్గా విల్ డూ అన్ ఎపిసోడ్ ఆఫ్ దిస్. అండ్ మధురిమ గారు, ఫర్ టుడే మైండ్ యువర్ మనసు, థ్యాంక్ యూ సో మచ్. కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడారు అండ్ ఇన్ డెప్త్ చాలా నాలెడ్జ్ ఇచ్చారు, టూల్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. Thank you so much for having me here, and also thank you so much for iDream channel. Thank you so much.